సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఇన్కమ్ డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నాం. దానికంటే ముందు క్యాపిటల్ రిసిట్ వర్సెస్ రెవెన్యూ రిసిట్ గురించి మాట్లాడుకుంటూ ఓ రెండు ప్రిన్సిపల్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ దట్ ఆల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ యాజ్ ఎగ్జామ్టెడ్. అంటే ప్రతి రెవెన్యూ రిసిప్ట్ టాక్సబులే ఎక్సెప్ట్ స్పెసిఫిక్ గా ఎగ్జామ్టెడ్ అని చెప్తే తప్ప. రైట్. సో మరి what about the capital receipts? All capital receipts are exempted except specifically provided as taxable అని చెప్పేసానంటే ఎక్కడైనా సరే స్పెసిఫిక్ గా క్యాపిటల్ రిసిప్ట్ వస్తుంది అంటే కనుక ఏం చేయాలంటే స్పెసిఫిక్ గా టాక్సబుల్ అనే కేసు అనేది మనకి చెప్పాలంటే, చెప్పకపోతే దట్ ఈస్ టోటల్లీ ఎగ్జెంప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. రైట్. సో అలాగే మనం 5 హెడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. How many heads we have? 5 heads. ఏంటవి? Income from salaries, income from house property, income from profits and gains of business or profession, income from capital gains, and last but not least, and residual category. ఏదైనా పైన చెప్పిన హెడ్స్ లో కవర్ అవ్వకపోతే ఇన్కమ్ అది ఎక్కడ కవర్ అవుతుందంట? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో కవర్ అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఇక్కడ మనం ఇన్కమ్ డెఫినేషన్ లో చూసే ఈ డెఫినేషన్ లో అంతా కూడా చూసే ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏ డెఫినేషన్ అనుకున్నాం అంటే, ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అనుకున్నాం అంటే ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో ఉండే డెఫినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో ఉండే డెఫినేషన్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్ సార్. ఇక్కడ ఫస్ట్ కేసు మనం ఫస్ట్ పాయింట్ మనం చూసాం ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. సో మనం చూసింది ఏంటమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మనం ఏదైనా బిజినెస్ చేయడం ద్వారా కానీ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం ద్వారా కానీ మనం ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ కానీ ఎర్న్ చేసినట్లయితే దట్ ఈస్ కమింగ్ అండర్ ఇన్కమ్, దట్ ఈస్ కవర్డ్ అండర్ ఇన్కమ్. ఇది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవుతుందమ్మా. రైట్. నెక్స్ట్ డివిడెండ్. సార్ డివిడెండ్ కూడా ఇన్కమ్ ఏనా? ఇన్కమ్ డెఫినేషన్ లో స్పెసిఫిక్ గా దీన్ని ఇన్కమ్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇల్లస్ట్రేటివ్ మేనర్ కాబట్టి ఇది అంటే ఇన్కమ్ ని డిఫైన్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నట్టమ్మా. అలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్న దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అక్కడ? డివిడెండ్. డివిడెండ్ ఈజ్ ఆల్సో ఇన్కమ్. డివిడెండ్ ఇన్కమ్ ఎవరికి అవుతుంది? షేర్ హోల్డర్ కి అవుతుంది. సార్ షేర్ హోల్డర్ ట్యాక్స్ పే చేయాలా డివిడెండ్ మీద? ఎస్, షేర్ హోల్డర్ ఏం చేయాలంటే డివిడెండ్ మీద ట్యాక్స్ పే చేయాలంట. సార్ కంపెనీ ఆల్రెడీ ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేసి షేర్ హోల్డర్ డివిడెండ్ ఇస్తుంది కదా అని చెప్పేసానంటే కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్. ద ఇన్కమ్, నేచర్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేసింది ఏంటంటే కనుక ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో వాళ్ళు బిజినెస్ చేసి కంపెనీ అనేది ఏం చేసింది? ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది. సో ఇప్పుడు అదే అమౌంట్ ఎవరి చేతిలోకి వెళ్తుందంట? డివిడెండ్. షేర్ హోల్డర్ చేతిలో డివిడెండ్ రూపంలో ట్యాక్సబుల్ అవుతుందంట. డివిడెండ్ ఈజ్ అదర్ సోర్సెస్. ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటమ్మా? అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుందంట. ఇది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, పీజీబీపీ అంటారమ్మా. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ పీజీబీపీ హెడ్ లో ట్యాక్సబుల్ ఏదేంటి? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. డివిడెండ్ ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది. ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుంది అంటే కనుక అదర్ సోర్సెస్ లో మనకి ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే, రైట్. అలాగే voluntary contributions received by a charitable or religious trust or institution or association or university or educational institution, hospitals or electoral trust అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్కడైనా వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కనుక చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ కనుక మనం కలెక్ట్ చేస్తున్నది అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్, ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే స్పెసిఫిక్ గా పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చేయడం కోసం మనం కలెక్ట్ చేసే అమౌంట్ అమ్మా. ఓకే, సో అదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయదు ఎందుకు? జనాల దగ్గర నుంచి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసి పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చేయడమే దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇలా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసిందంతా కూడా మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడమ్మా? ఇన్కమ్ కింద చెప్తున్నాడు. సార్ ఇదంతా ఇన్కమ్ మనం ఖర్చు పెడతాం కదా అంటే మీరు ఖర్చు పెట్టిందని ఎక్స్పెన్స్ అంటాడు. ఒకవేళ ఖర్చు పెట్టకపోతే ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్. అలా ట్యాక్సబుల్ చేయాలి అంటే కనుక ఇలా కలెక్ట్ చేసిన వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ని ఏమనాలి? ఫస్ట్ ఇన్కమ్ అనాలి. ఒకవేళ స్పెండింగ్ చేస్తే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు, స్పెండింగ్ చేయకపోతే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయరు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ ఇన్కమ్. ట్యాక్సబుల్ ఇన్కమ్ లోకి వెళ్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్
So this is also taxable under other sources. Okay, so next, value of any perquisite or profit in lieu of salary taxable under section 17, and special allowances or benefits specifically granted either to meet personal expenses or for the performance of the duties of an office or an employment of a profit అని చెప్పేసి అంటున్నాడమ్మా. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఎనీ పర్క్విజిట్ అంటే బెనిఫిట్, స్పెషల్ అలవెన్స్, పర్క్విజిట్, బెనిఫిట్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే ఎవరికి, ఎంప్లాయీకి ఏమైనా వచ్చినట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ ఇన్ ద హ్యాడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి ఏ అమౌంట్ వచ్చినా, ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి ఏ అమౌంట్ వచ్చినా దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. అంటే ఆ హెడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం చెప్పుకుంటాం, కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కింద ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏ విధమైన అమౌంట్ వచ్చినా, అది బెనిఫిట్ అవ్వచ్చు, అలవెన్స్ అవ్వచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అవ్వచ్చు, ఏం వచ్చినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. హెడ్ సాలరీస్ లో మాత్రమే టాక్సబుల్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇది ఎక్కడ టాక్సబుల్ అవుతుందమ్మా, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఏమంటున్నాడంటే పర్క్విజిట్ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అని చెప్పినాడు. దీని గురించి, రెండింటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఎక్కడ మాట్లాడుకుంటాం అని చెప్పేసి అంటే కనుక సాలరీస్ లోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. కానీ ఇది ఒక బెనిఫిట్ గానీ అలవెన్స్ గానీ ఏదన్నా సరే ఎంప్లాయీకి వచ్చింది అని చెప్పేసి అంటే, అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలంటే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అని చెప్పేసి మనం చెప్పాలంట. అలవెన్స్ అనేది మనకి ఏమవుతుందంటే టాక్సబుల్ ఇన్కమ్, అది ఇన్కమ్ అవుతుందంటే ఎంప్లాయీకి ఇన్కమ్ అయితే దాని మీద ట్యాక్స్ లెవీ అవుతుంది. ఏ హెడ్ లో ట్యాక్స్ లెవీ అవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఓకే, రైట్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. ఓకే, రైట్. సార్ నార్మల్ గా ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అంటే ఏముంటాయి సార్ అని చెప్పేసానంటే కనుక, అమ్మా ఈ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ నుంచి చాలా బాగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరంటే కనుక మిస్టర్ ధీరుభాయ్ అంబానీ అమ్మ. ఓకే, సో ఈ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ని టాక్సబుల్ చేస్తారంట. సార్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అంటే ఎవరు ఇస్తారు, రైట్. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, రైట్, ఒకసారి చూద్దామమ్మా. సో నార్మల్ గా మనకి ఏదైనా కంట్రీకి ఏముండాలి అని చెప్పేసి అంటే కనుక ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉండాలి రాదర్ దాన్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలంట, ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలంట. సో దట్ మనం ఏం చేస్తామంటే వీ విల్ ఎర్న్ ద ఎక్స్పోర్ట్ రెవెన్యూ. అంటే లైక్ ఫారిన్ కరెన్సీ అనేది మన ఇండియాకి ఎక్కువ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తే కనుక, సో ఇక్కడ మిస్టర్ ధీరుభాయ్ అంబానీ ఏం చేశారనేది ఒకసారి చూద్దామమ్మా. ఈయన ఏం చేశారంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసేవారమ్మా. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసేవారు. వాళ్ళు ఏం చేశారంటే కనుక ఎక్స్పోర్ట్ చేసినట్టు చూపించేవారు. యాక్చువల్ గా అయితే కనుక దిస్ ఇస్ ఆఫ్ ద రికార్డ్. ఇక్కడ ఏం జరిగేదంటే కనుక మిస్టర్ ధీరుభాయ్ అంబానీ ఒక కార్డ్బోర్డ్ బాక్సెస్ ని మనకి ఏం చేసేవారంటే మనకి ఎక్స్పోర్ట్ చేసినట్టు బయటికి పంపించేవారమ్మా షిప్ లోని. ఓకే, సో దట్ అదంతా కూడా ఎక్స్పోర్ట్ కింద రికార్డ్ అయ్యేది. అంటే ఎక్స్పోర్ట్ చేస్తే కనుక మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీ. అంటే ఇప్పుడు నువ్వు 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తే 300 రూపీస్ వరకు ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీగా నువ్వు ఏం చేసుకోవచ్చు, గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోగలిగే వాళ్ళు అన్న. అప్పట్లో బెనిఫిట్ అనేది అలా ఉండేది. సో అంటే ఎక్స్పోర్ట్ చేస్తే కనుక దాని నుంచి వచ్చే ఇన్సెంటివ్ బెనిఫిట్ ఏంటంటే కనుక ఇంపోర్ట్ డ్యూటీ మనకి ఏం చేసేవారు, తగ్గించేవారమ్మా. అంటే 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తే 300 రూపీస్ వరకు డ్యూటీ ఫ్రీగా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగా గూడ్స్ ఏం చేసేవారంటే డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునేవారు. సో ఆ డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకుని ఆ గూడ్స్ ఏం చేసేవారంటే తక్కువ ప్రైస్ కి మన కాంపిటేటర్ ఏమో పాపం ఇంపోర్ట్ డ్యూటీ కట్టి ఆ గూడ్స్ తీసుకొస్తే మనం ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా ఈ గూడ్స్ అనేది తీసుకొచ్చి ప్రైస్ అనేది తక్కువకి ఇచ్చేసి మార్కెట్ ని కొలాప్స్ చేసేవారు. అంటే
మనకు ఏమంటారంటే కాంపిటీటర్స్ అనే వాళ్ళే లేకుండా బిజినెస్ అనేది చేసేవారు. ద మెయిన్ స్ట్రాటజీ ఆఫ్ ద రిలయన్స్ ఇస్ దట్. ఓకే, మన ఎగ్జాంపుల్ కి మన జియో తీసుకున్న అంతే, మార్కెట్ లో మిగతా వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు బతకనివ్వరమ్మా. ఓకే, సో మార్కెట్ ని కిల్ చేసి మోనోపోలీ అవ్వాలని చెప్పేసిన వాళ్ళ మెయిన్ ఐడియాలజీతో ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఇంపోర్ట్ డ్యూటీ ఇక్కడ వీళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీగా, ఇంపోర్ట్ డ్యూటీ పడకుండా గూడ్స్ అనేవి వచ్చేవి కాబట్టి ఆ బెనిఫిట్ ని ఏం చేసేవారంటే కస్టమర్ కి పాస్ ఆన్ చేసేవారమ్మా. అంటే టు దట్ ఎక్స్టెంట్ ప్రైస్ అనేది తగ్గించేవారు. సో దట్ మన కాంపిటేటర్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి తీసుకొచ్చి ఉన్నాడు కాబట్టి వాడు కాస్ట్ అనేది తగ్గించలేకపోయేవాడు. వీళ్ళు డ్యూటీ ఫ్రీగా తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చేసేవారు, గూడ్స్ ప్రైస్ అనేది తగ్గించేవారు. సో దట్ ఏమయ్యేదంట, ప్రైస్ అనేది తగ్గిపోయి ఆటోమేటిక్ గా ఇక్కడ మార్కెట్ అనేది వాళ్ళకి పెరిగేదమ్మా. ఓకే రైట్, ఇదంతా కూడా జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్పిందంతే. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చినట్లయితే, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అనేవి ఎలా రావచ్చు సార్ అంటే, డ్యూటీ ఫ్రీ లైసెన్సెస్ కానీ, లేకపోతే క్యాష్ బెనిఫిట్స్ కానీ, అంటే లేదా డ్యూటీ డ్రాబ్యాక్ కానీ, ముందు డ్యూటీ కట్టేస్తే దాన్ని డ్యూటీ డ్రాబ్యాక్ తిరిగి ఇచ్చేయడం కానీ, ఇలాంటి బెనిఫిట్స్ ఏది వచ్చినా సరే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అని అంటారు. ఆ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చినట్లయితే ఏం చెప్తున్నాడమ్మా, the export incentives are going to be ఏమంటున్నాడు, taxable. ఎక్కడ taxable అవుతాయంట, this is going to be taxable under PGBP, profits and gains of business or profession. ఓకే సార్, సపోజ్ ఎక్స్పోర్ట్ అనేది నా మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి taxable under అదర్ సోర్సెస్. ఓకే, సో అంటే సార్ ఇక్కడ PGBP లో ట్యాక్స్ అవుతుంది, అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఏంటి అని చెప్పేసి అని చూడాల్సిన అవసరం ఉంటుంది. అది మనం నెక్స్ట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళినప్పుడు, ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళినప్పుడు చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్, జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే మనకి ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అన్ని ఎందులో ట్యాక్సిబుల్ అవుతాయి, జనరల్ గా అంటే మోస్ట్ కామన్ గా అయితే కనుక PGBP అమ్మా. ఓకే రైట్, సార్ నాకు ఎక్స్పోర్ట్ బెనిఫిట్ వచ్చింది, నా ఇన్సెంటివ్ వచ్చింది, నా మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది ఎక్స్పోర్ట్ కాదు, నా మెయిన్ బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ కాదు, సో నేను చేసే యాక్టివిటీలో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద నేను ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది, దానివల్ల నాకు కొంత బెనిఫిట్ వచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలంట, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్, నెక్స్ట్ ఆస్పెక్ట్ చూడండమ్మా. Any interest, salary, bonus, commission or remuneration earned by a partner of a firm from such firm అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి మనకు గనక రెమ్యూనరేషన్ కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి రెమ్యూనరేషన్ గాని, శాలరీ గాని, బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్, బోనస్ గాని, కమిషన్ గాని, ఏ పేరుతో కనుక మీరు రిసీవ్ చేసుకున్నా సరే, పార్ట్నర్ కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి రెమ్యూనరేషన్ అనే పేరుతో గాని, శాలరీ అనే పేరుతో గాని, బోనస్ అనే పేరుతో గాని, కమిషన్ అనే పేరుతో గాని, ఇక్కడ ఏ నేమ్ తో కనుక మనం తీసుకున్నట్లయితే, ఏదైనా నేమ్ తో మనం కనుక తీసుకున్నట్లయితే అది ఏమవుతుందంట, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పార్ట్నర్ చేతిలో ఏమవుతుందంట, ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి మనం పర్సన్ డెఫినేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు క్లియర్ గా మాట్లాడుకున్నామమ్మా. అదే P&L లో మనం ఎక్స్పెండిచర్ కింద రెమ్యూనరేషన్ కానీ, శాలరీ కానీ ఇలాంటివి ఏమైనా కనుక క్లెయిమ్ చేసినట్లయితే ఈ టు దట్ ఎక్స్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంతవరకు అలౌ చేస్తామో అంతవరకు ఎవరి చేతిలో ట్యాక్స్ వేస్తామో, పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ వేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, టు దట్ ఎక్స్టెంట్ మనకి పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఏదైనా డిజల్వ్ అయితే కనుక, అంటే ఆ డిజల్వ్ అయిన అమౌంట్ ఏమవుతుందంటే, డిజల్వ్ అవడం అంటే ఏంటి అంటే ఎక్స్పెన్స్ ని అలౌ చేయరు, ఎక్స్పెన్సెస్ ని మనం క్లెయిమ్ చేసుకోలేకపోతే కనుక ప్రాఫిట్ పెరుగుతుంది. ఎవరు ప్రాఫిట్ పెరుగుతుంది, పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క ప్రాఫిట్ కనుక పెరిగినట్లయితే, సో దట్ ఎవరు ట్యాక్స్ కడతారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడుతుంది. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక ట్యాక్స్ కట్టేసినట్లయితే మళ్ళీ ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంట, మళ్ళీ పార్ట్నర్ అనేవాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎంతవరకు అయితే ట్యాక్స్ కట్టదో అంటే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకుంటుందో ఆ టు దట్ ఎక్స్టెంట్ ఎవరు ట్యాక్స్ పే చేయాలంట? పార్ట్నర్ ట్యాక్స్ పే చేయాలి. సో అదే పార్ట్నర్ ఎంతవరకు అయితే కనుక ఎక్స్పెండిచర్ డిజల్వ్ అవుతుందో అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఎక్స్పెండిచర్ పార్ట్నర్ పే చేసిన అమౌంట్ ఎంతవరకు అయితే డిజల్వ్ అవుతుందో అదంతటి మీద కూడా ఎవరు కడతారంట? పార్ట్నర్షిప్ ఫర్మ్ కడుతుందంట. కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏమవుతుందమ్మా? ట్యాక్సబుల్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక ట్యాక్స్ పే చేస్తే మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉందంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, రైట్. సో ఇక్కడ ఒక విషయం చెప్పండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేస్తే పార్ట్నర్ కూడా బిజినెస్ చేసినట్టేనా అని చెప్పేసానంటే, సో పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. ఎవరు అంటున్నారమ్మా? కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ ని ఇండివిజువల్ గా పార్ట్నర్ అని పిలిస్తే కలెక్టివ్లీ దే విల్ బి కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఒక పార్ట్నర్ ని ఇండివిజువల్ గా పార్ట్నర్ అని పిలిస్తే కలెక్టివ్ గా ఏమని పిలుస్తారంట? పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇండివిజువల్ గా పార్ట్నర్ అంటే, కలెక్టివ్ గా పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే, సో కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసిన పార్ట్నర్ బిజినెస్ చేసిన ఒక్కటే. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ప్రిన్సిపల్. ఎందుకు చెప్తున్నాను అంటే గనక ఇక్కడ పార్ట్నర్ చేతిలో రెమ్యూనరేషన్ కానీ, శాలరీ కానీ, బోనస్ కానీ, కమిషన్ కానీ, బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్, ఇక్కడ చెప్పిన ఏదైనా సరే అమౌంట్ రిసీవ్ అవుతున్నది అని చెప్పేసి అనుకుంటే కనుక చూడమ్మా, ఇంట్రెస్ట్, శాలరీ, ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యూనరేషన్ ఎర్నడ్ బై ఎ పార్ట్నర్ ఆఫ్ ఎ ఫర్మ్ ఫ్రమ్ సచ్ ఫర్మ్, ఆ ఫర్మ్ నుంచి కనుక ఎర్న్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంట? దిస్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ ఇన్ ద హెడ్. ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతుందంట? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నట్ట, పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేస్తున్నట్ట? పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. కాబట్టి పార్ట్నర్ బిజినెస్ చేస్తే ఆటోమేటిక్ గా కలెక్టివ్ గా వాళ్ళందరినీ కలిపి ఏమన్నా పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటున్నాం. కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా పార్ట్నర్ బిజినెస్ చేసినా ఒకటే. అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ అనేది ఏదర్ పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంతవరకు అయితే కనుక ఈ ఎక్స్పెండిచర్ అనేది మనకి అలౌ చేస్తారో, సపోజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోమ్మా 12% వరకు అలౌ చేస్తారంట. ఓకే, ఈ శాలరీ, రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ కి ఒక స్పెసిఫైడ్ లిమిట్ అనేది ఉందంట. ఓకే, సో స్పెసిఫైడ్ లిమిట్ అనేది ఉందంట. ఆ స్పెసిఫైడ్ లిమిట్ వరకు కూడా మనకి ఏం చేస్తారంటమ్మా? పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతుల్లో ఇక్కడ ట్యాక్సిబుల్ చేస్తారు. సరే, స్పెసిఫైడ్ లిమిట్ వరకు పార్ట్నర్ ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంటమ్మా? పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ అవుతుందంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా పార్ట్నర్ అయినా సరే ఇక్కడ పీజీబీపీ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. అండర్ ది హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఎందుకంటే పార్ట్నర్ బిజినెస్ చేసినా పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా ఒకటే. ఇది ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, రైట్. సో పీజీబీపీ అమ్మ. నెక్స్ట్, ఎనీ క్యాపిటల్ గెయిన్స్ చార్జబుల్ అండర్ సెక్షన్ 45 అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక ప్రిన్సిపల్, ఇంతకు ముందు నేర్చుకున్న ప్రిన్సిపల్ ని ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే కనుక ఆల్ ద క్యాపిటల్ రిసీట్స్ ఏమవుతాయంట? ఆర్ ఎగ్జామ్టెడ్. ఏమన్నారమ్మా? ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ ఫర్ సో ఎక్కడైనా సరే, ఎక్కడైనా స్పెసిఫిక్ గా అవి ట్యాక్సబుల్ అని చెప్పారు అంటే కనుక అక్కడ స్పెసిఫిక్ గా ట్యాక్సబుల్ అని చెప్తే కనుక అవి ఏమవుతాయంటమ్మా? ట్యాక్సబుల్ అవుతాయి. అదర్వైజ్ ఏమవుతాయంట? అదర్వైజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక సెక్షన్ 45 చార్జబిలిటీ సెక్షన్ అమ్మా. 45 అంటే ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఒక చార్జబిలిటీ సెక్షన్ అంటూ ఉంటుంది. ఆ చార్జబిలిటీ సెక్షన్ 45 అనేది ఎవరికంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కి చార్జబిలిటీ సెక్షన్ 45 అంట. ఏం చెప్తారు అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక క్యాపిటల్ అసెట్ ని మనం ఏం చేయాలంట?
ట్రాన్స్ఫర్ చేయాలంట. ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలంట. సో ట్రాన్స్ఫర్ చేస్తే అంటే ఇక్కడ క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ స్పెసిఫిక్ గా చెప్పారంట. ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ చెప్పారంట. ఆ ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలి. ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చే రిసీట్ ఏంటి? క్యాపిటల్ రిసీట్. ఏమవుతుందమ్మా? క్యాపిటల్ రిసీట్. మా క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి? ఇప్పుడు సోర్స్ నే మనం సేల్ చేయడం ద్వారా వచ్చేదాన్ని క్యాపిటల్ రిసీట్ వర్సెస్ రెవెన్యూ రిసీట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ ట్రీకున్న ఫ్రూట్స్ ని కనుక సేల్ చేస్తే రెవెన్యూ రిసీట్, అదే ట్రీని సేల్ చేస్తే మనం ఏమన్నామా? దట్ ఈస్ క్యాపిటల్ రిసీట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఒక హౌస్ నుంచి వచ్చే రెంట్ అని రెవెన్యూ రిసీట్ అంటే హౌస్ ని ఏమనుకున్నాం? క్యాపిటల్ రిసీట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఒక క్యాపిటల్ అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చే రిసీట్ ఏంటి? క్యాపిటల్ రిసీట్. క్యాపిటల్ రిసీట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటమ్మా? ఆల్ ద క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్ ఫర్ ది టాక్సబిలిటీ. అంటే స్పెసిఫిక్ గా టాక్సబిలిటీ గురించి ఏమైనా ప్రొవైడ్ చేస్తే తప్ప నార్మల్ గా అయితే ఏమవుతాయి? ఇవి ఎగ్జామ్టెడ్ అవుతాయి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ రిసీట్. సో కాబట్టి అలాంటి క్యాపిటల్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో టాక్సబుల్ అవుతాయో ఆ టాక్సబుల్ అయ్యే క్యాపిటల్ రిసీట్స్ ని స్పెసిఫిక్ గా సెక్షన్ 45 లో ఏవి టాక్సబుల్ అవుతాయి అనేది మనకి క్లియర్ గా చెప్పి ఉన్నారంట. ఓకే, సో some of the capital receipts are specifically provided as taxable under the head income from capital gains. So income from capital gains లో taxable అవ్వాలి అంటే కనుక కండిషన్స్ ఏంటంటే కనుక ఫస్ట్ అది క్యాపిటల్ అసెట్ అవ్వాలి, అది ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలి, అప్పుడు వచ్చే రిసిట్ ని క్యాపిటల్ రిసిట్ అంటారు. ఆ క్యాపిటల్ రిసిట్ నుంచి కాస్ట్ ని మనం మైనస్ చేసుకుంటే, కాస్ట్ ని వాడు చెప్పిన ఆస్పెక్ట్స్ ప్రకారం మనం మైనస్ చేసుకుంటే వచ్చే గెయిన్ ని ఏమంటారంట? క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి అని అంటారంట. ఇందులోంచి ఏమన్నా ఎగ్జామ్టెడ్ ఆస్పెక్ట్స్ ఉంటే కనుక ఆ ఎగ్జామ్షన్ అనేది తీసేస్తే మనకు వచ్చే దాన్ని ఏమంటారంట? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి అని పిలుస్తారంట. ఏమని పిలుస్తారంట? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సో ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది క్యాపిటల్ రిసిట్. అలాంటి క్యాపిటల్ రిసిట్ లోంచి కాస్ట్ ని మనం మైనస్ చేసేస్తే వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్. అందులోంచి ఎగ్జామ్షన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే కనుక ఎగ్జామ్షన్ తీసేస్తే అది మిగిలేదు ఏంటంటే టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. అంటే ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసే ద్వారా వచ్చే రిసిట్ ని క్యాపిటల్ రిసిట్ అంటారు. అలాంటి క్యాపిటల్ రిసిట్ ని ఏవేవి టాక్సబుల్ అవుతాయని స్పెసిఫిక్ గా ఎక్కడ చెప్పారంట? సెక్షన్ 45 లో చెప్పారంట. ఆ సెక్షన్ 45 లో చెప్పిన క్యాపిటల్ రిసిట్స్ అన్ని కూడా మనకి టాక్సబుల్. ఒకవేళ ఏదైనా క్యాపిటల్ రిసిట్ సెక్షన్ 45 లో కవర్ అవ్వలేదు సార్ అని చెప్పేసి అనుకుంటే వేరే సెక్షన్ లో ఎక్కడైనా కవర్ అయిందేమో మనం చెక్ చేసుకోవాలమ్మా. ఎక్కడా కూడా కవర్ అవ్వలేదు సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేయాలంట? దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జామ్టెడ్. ఎందుకు అని చెప్పేసి అంటే మనం ఒక ప్రిన్సిపల్ చూసాం, ఆల్ ద క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్ ఫర్ టాక్సబిలిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా సెక్షన్ 45 లో టాక్సబిలిటీ అనేది చెప్పలేదు అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంట? దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. సారీ, దట్ ఈస్ గోయింగ్ టు బి అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేయలేదు సెక్షన్ 45 లో. అప్పుడు మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇంకా వేరే ఏదైనా సెక్షన్ లో కనుక మనకి వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఏదైనా క్యాపిటల్ రిసిట్ ని టాక్సబుల్ చెప్తున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఎక్కడా కూడా క్యాపిటల్ రిసిట్ ని టాక్సబుల్ అని చెప్పేసి చెప్పట్లేదు అంటే కనుక అది ఏమవుతుందంట? దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జామ్టెడ్. మళ్ళీ అది టాక్సబిలిటీ అనేది రాదంట, అది టోటల్ గా ఎగ్జామ్టెడ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్యారీడ్ ఆన్ బై ఏ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వెరీ ఇంపార్టెంట్ చూడండి, మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ బై ఏ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, అది రెండోది కూడా చూద్దాం, ఆ తర్వాత రెండింటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ క్యారీడ్ ఆన్ బై ఏ కోఆపరేటివ్ సొసైటీ విత్ ఇట్స్ మెంబర్స్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇవి ఎందుకు స్పెసిఫిక్ గా మనకి చెప్పాల్సిన అవసరం వచ్చింది అనేది మనం మాట్లాడుకోవాలి. ఓకే, రైట్. నార్మల్ గా ఏమవుతుందంటే కనుక దీనికి ముందు ఒక కాన్సెప్ట్ మనం మాట్లాడుకోవాలమ్మా. కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. సో కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ మాట్లాడుకున్న తర్వాత దీన్ని ఎలా మిస్యూజ్ చేయడానికి ట్రై చేశారో మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. మా శివ మార్కండేయులు, నువ్వు వీడియో ఆన్ అయిపోయిందమ్మా, ఆఫ్ చేసుకో.
ఓకే రైట్. సో కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే నార్మల్ గా కొంతమంది మెంబర్స్ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యారంట. ఓకే, అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళందరూ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకున్నారంట. సపోజ్ మనమే అనుకుందాం, ఇప్పుడు ఈ క్లాస్ లో ఒక 15 మంది 19 మంది ఉన్నారని చెప్పేసి అనుకుందాం. ఓకే రైట్. ఈ 19 మంది కూడా మనం అందరం కలిపి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి మనం ఏం చేశారంట, మనం అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి మనం కాంట్రిబ్యూట్ చేసుకున్నామంటే డబ్బులు. ఓకే, సో ఒక్కొక్క మెంబర్ కూడా 1000 రూపీస్ చొప్పున కాంట్రిబ్యూట్ చేశారంట. సో మొత్తం కలిపి మన దగ్గర ఎంత అయింది అంటే ఒక 20 మెంబర్స్ వేసుకుందాం ఎగ్జాంపుల్ కి. సో 20,000 అయిందమ్మా. ఈ 20,000 తో నేను ఏం చేశానంటే కనుక మొత్తం ఒక గూడ్స్ కొన్నానంట. కొన్ని గూడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్ ఐటమ్స్ ఇలా నేను కొన్నానంట. సో మనం అందరం కలిపి ఏం చేస్తున్నామంటే కనుక ఇక్కడ ఒక వీకెండ్ లో మనం జస్ట్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మనం కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులతోనే మనందరూ కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులతోనే ఒక ప్లేస్ లో ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న గ్యాదరింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కనుక ఎవ్రీ వీక్ జరుగుతుందంటే మనకి గ్యాదరింగ్ మన అసోసియేషన్ ప్రకారం, మన అసోసియేషన్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరం కలిపి డబ్బులు వేసుకుని ఇక్కడ గూడ్స్ వేసుకున్నాం కదా, ఆ డబ్బులతో మనం ఏం చేస్తాం, ఈ స్నాక్ ఐటమ్స్ అన్ని కొన్నానంటే నేను. ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ స్నాక్ ఐటమ్స్ ని ఎవరికి అమ్ముతుంది అని చెప్పేసానంటే కనుక ఓన్లీ అసోసియేషన్ లో మెంబర్స్ కి మాత్రమే సేల్ చేస్తుందంట. ఓకే, సో అందరం కలిపి 20,000 మనం కాంట్రిబ్యూట్ చేసుకుని 20,000తో మనం ఏం చేసాం, ఒక చాక్లెట్స్, బిస్కెట్స్, తర్వాత ఈ స్నాక్ ఐటమ్స్ అన్ని కలిపి, బేకరీ ఐటమ్స్ అన్ని కలిపి మనం కొనేసి పెడితే మళ్ళీ ఎవరు కొనుక్కోవచ్చు అంటే ఇవన్నీ కూడా ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ది మన అసోసియేషన్ వాళ్ళు మాత్రమే వచ్చి కొనుక్కోవాలంట. సో మిగతా బయట వాళ్ళకి ఎవ్వరికి అమ్మమంట. సో అలాగే మనం ఏం చేస్తామంటే 20,000 ఉన్న గూడ్స్ ని మనం మన మెంబర్స్ కి ఎంతకు అమ్మామంట, 30,000 రూపీస్ కి అమ్మామంట. ఓకే, అడిషనల్ 10,000 కూడా మళ్ళీ ఏం చేస్తాం, మన అసోసియేషన్ లోనే మనం ఉంచుకుంటామంట. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుందా లేదా అంటే ఇక్కడ బిజినెస్ అనేది జరిగిందా జరగలేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ జరిగింది, సేల్ ఆఫ్ ది గూడ్స్ జరిగింది. ఓకే, అంటే ఇక్కడ బిజినెస్ అనేది జరిగిందా లేదా అని చెప్పేసి అంటే ఎస్, బిజినెస్ అనేది జరిగింది. వేర్ దేర్ ఇస్ ఎ పర్చేజ్ అండ్ సేల్ దేర్ ఇస్ ఎ బిజినెస్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లేదా, ఇప్పుడు 20,000 మనం కాంట్రిబ్యూట్ చేసుకుని ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పున కాంట్రిబ్యూట్ చేసుకుని మనం గూడ్స్ కొనుక్కొని ఈ గూడ్స్ ని మళ్ళీ మన మెంబర్స్ కి ఎంతకు అమ్ముకున్నామంట, 30,000 కి మనం అమ్ముకున్నామంట. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ కింద వచ్చిందంట. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే కనుక మనం అమ్ముకుని మన ప్రాఫిట్ ని, మన డబ్బుల్ని మనం సపరేట్ గా పెట్టుకుని దాన్ని ప్రాఫిట్ అనడానికి లేదు. దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అని చెప్పేసి అన్ని ఇక్కడ ఏం చేశారంటమ్మా, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి టాక్సబుల్. అంటే 20,000 రూపీస్ మనం కాంట్రిబ్యూట్ చేసుకున్న డబ్బులే మళ్ళీ ఎవరికి అమ్ముకున్నాం, మనమే అమ్ముకున్నాము. సో ఇక్కడ మనమే అమ్ముకుని ఏం చేశారంట, మనం గూడ్స్ ని మన వాళ్ళకి ఓన్లీ మన మెంబర్స్ కి అమ్ముకుని మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసామంట. సో అలాంటి ప్రాఫిట్ ని ఏం చేయాలంట, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి టాక్సబుల్. ఏ కాన్సెప్ట్ ప్రకారం టాక్సబుల్ కాదంటమ్మా, ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ ప్రకారం టాక్సబుల్ కాదు అని చెప్పారంటమ్మా. ఓకే, సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. అయితే కనుక మన వాళ్ళు ఏం చేశారంటే కనుక, సో మన వాళ్ళందరికీ అన్ని తెలివితేటలు ఎక్కువ కదా, సో మన వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ రూల్ ని వాడుకుందాం అని చెప్పేసి దే హావ్ డన్ బ్యాంకింగ్ బిజినెస్. సో వాట్ ఈస్ బ్యాంకింగ్ బిజినెస్? బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏంటి? బ్యాంకింగ్ బిజినెస్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 యాక్టివిటీస్. ఏంటి? యాక్సెప్టింగ్ ఆర్ కలెక్టింగ్ డిపాజిట్స్. Second one, lending loans. So accepting deposits and lending loans. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కనుక ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి డిపాజిట్ చేద్దామని చెప్పేసి వస్తే కనుక ఒక బ్యాంక్ లాగా మనం పెట్టిన ఒక కోఆపరేటివ్ సొసైటీ ఆర్ మ్యూచువల్ అసోసియేషన్ అనేది ఒకటి ఇన్కార్పొరేట్ చేసి మనం ఏం చేసామంటే ఇప్పుడు మనం 20 మంది అనుకున్నాం, 20 మంది ఉన్నాం అనుకుందాం. 20 మంది మనం ఏం చేసామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క 1,00,000 రూపాయలు అనేది కాంట్రిబ్యూట్ చేసుకుని 20 లక్షలు మనం ఫండ్ కింద పెట్టుకున్నామంటమ్మా.
ఈ ఫండ్ కింద పెట్టుకుని ఎవరైతే మెంబర్స్ డబ్బులు అవసరమై ఉంటాయో, ఇప్పుడు ఎవరికైనా ఒక మెంబర్ కి ఒక 5 lakhs అవసరం వచ్చింది అనుకుంటే కనుక 5 lakhs వాళ్ళకి ఏం చేస్తాం, అప్పిస్తా ఉంటా. ఓకే, ఈ ఎవరికి మనం అప్పిస్తాం, మన మెంబర్ కి మాత్రమే అప్పిస్తామంట. ఎవరి దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్ తీసుకుంటాం, మన మెంబర్స్ దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్స్ తీసుకుంటామంట. సో అలాగే మనం ఇచ్చే అప్పు ఎవరికి, మన మెంబర్స్ కి మాత్రమే. అలాంటప్పుడు ఇదంతా కూడా ఏ కాన్సెప్ట్ కింద ఉంటుంది, ఇప్పుడు మనం డిపాజిట్ తీసుకునేటది ఇప్పుడు 10% డిపాజిట్, నేను 10% డిపాజిట్ మీద 10% ఇంట్రెస్ట్ పే చేస్తానని చెప్పేసి తీసుకుని మళ్ళీ మనం ఏం చేస్తామంట, అప్పు ఇస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఒక 12% అనేది మనం చార్జ్ చేస్తాము. ఈ 10% మనం కలెక్ట్ చేసి మనం పే చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ డబ్బుల్ని 12% కి మేము అప్పుకి ఇస్తాము. ఈ 2% ఏంటి, అడిషనల్ అమౌంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్ప్రెడ్ అంటారు. మన జనరల్ ఏమంటారంటే స్ప్రెడ్ అంటారు. ఓకే, ఆ స్ప్రెడ్ ఏంటి, అసోసియేషన్ కి ప్రాఫిట్ అమ్మ. కానీ ఇక్కడ ఈ ప్రాఫిట్ ని ట్యాక్సబుల్ చేస్తారా అని చెప్పేసానంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ ప్రకారం అయితే కనుక చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంది ఎవరికి, ఎవరి మధ్య, ఓన్లీ మెంబర్స్ మధ్య మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు. సో అవుట్ సైడ్ మెంబర్స్ వీళ్ళు ట్రాన్సాక్ట్ చేస్తున్నారా అంటే చెయ్యట్లేదు. అంటే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వీళ్ళు, వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు లోన్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే రైట్. ఇక్కడ డిపాజిట్స్ అనేవి ఏవైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేశారంట, ఈ మెంబర్స్ ఏదంటే మిస్యూటిలైజేషన్ అనేది ఎలా చేశారో చూస్తున్నామమ్మా మనం. రైట్, ఏం చేశారని చెప్పేసానంటే కనుక ఈ మెంబర్స్ అందరూ కూడా అయితే ఎవరైనా డబ్బులు ఉన్నాయని వస్తే కనుక ఫస్ట్ వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ తీసుకోవడం మానేసి వాళ్ళకి ముందు ఏం చేస్తున్నారంట, మెంబర్షిప్ అప్లికేషన్ ఇస్తున్నారంట. ఏం చేస్తున్నారంట, మెంబర్షిప్ అప్లికేషన్ అనేది ఇస్తున్నారంట. సో మెంబర్షిప్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాడు ఏమవుతాడు, మెంబర్ అవుతాడు. అంటే ఇప్పుడు మనం డిపాజిట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం, మెంబర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. తర్వాత ఎవడైనా నాకు అప్పు కావాలి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ వాడి చేత ఏం చేస్తున్నారంట, మెంబర్షిప్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. అంటే కనుక వాడు ఏమవుతాడు, మెంబర్ అవుతాడు. సో దట్ వాడికి ఏం చేస్తున్నాం, లోన్ అనేది శాంక్షన్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఏం చేసుకుంటే వెళ్తున్నాం అంటే మనం చేసేది బ్యాంకింగ్ బిజినెస్, కానీ దాన్ని ఆ ప్రాఫిట్ అనేది ట్యాక్సబుల్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంట, వీ హ్యావ్ టేకెన్ ఎ షెల్టర్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ షెల్టర్ అనేది తీసుకుంటున్నారంట. సో కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ షెల్టర్ అనేది ఇక్కడ తీసుకుంటుంటే ఏమవుతుంది, బిజినెస్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఎదుర్కొంటే ఏం చేయలేకపోతున్నారు, ట్యాక్స్ చేయలేకపోతున్నారంట. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు తెలివితేటలు వాడి దీన్ని ట్యాక్సబిలిటీ రూట్ లో లేకుండా ఇక్కడ ఏమంటున్నారు, వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ సో దట్ ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అని వీళ్ళు చెప్తున్నారంట. సో అలాంటి దాన్ని కూడా ఏం చేస్తారంట, ట్యాక్సబుల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకున్నదంట. ఓకే రైట్ అమ్మా, ఇదంతా కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చేవన్నీ కూడా ఆఫ్ ద రికార్డు, ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకూడదు. ఓకే రైట్, అంటే కొంచెం మనకు తెలుసు కాబట్టి చెప్తానమ్మా. సో ఒక కాకినాడలోనే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉందమ్మా. ఆ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. వాళ్ళ దగ్గరికి మీరు అప్పు కనుక వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు ఫస్ట్ మెంబర్షిప్ ఫామ్ అప్లికేషన్ ఫిల్ చేయించి అప్పిస్తారమ్మా. అలాగే డిపాజిట్ అనేది మీరు చేద్దామని వెళ్ళారనుకోండి, దే పే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ పే చేస్తారమ్మా. ఎక్కువ ఏ డిపాజిట్ మీద ఇప్పటి వరకు బ్యాంక్స్ అయితే కనుక 6% లేదా 7% పే చేస్తుంటే ఇలా ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది, 4% 5% వస్తుంది. సో వీళ్ళు మాత్రం డిపాజిట్స్ మీద ఎంత పే చేస్తారంటే 12% పే చేస్తారంట, హైయెస్ట్ అమౌంట్. అందుకని చెప్పి చాలా మంది డిపాజిట్ చేయడానికి వెళ్తే కనుక ఆ డబ్బుల మీద ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు, మెంబర్షిప్ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ బైలాస్ ప్రకారం మెంబర్స్ తో మాత్రమే ట్రాన్సాక్ట్ చేయగలమని చెప్పి రాసుకున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మెంబర్స్ కి అప్లికేషన్ ఇస్తారంట. మెంబర్షిప్ అప్లికేషన్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్ అనేది యాక్సెప్ట్ చేస్తారంట. అలాగే వీళ్ళు ఏం చేస్తారంట, లోన్స్ అనేవి ఇస్తాయి. లోన్ కావాలని నేను వెళ్తే కనుక వాళ్ళు 18% to 24% వరకు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారంట. అయినా సరే అప్పులు ఇస్తారంట. ఆ 18% మన ఎగ్రీ అయితే కనుక అప్పు తీసుకోవచ్చు. కానీ దానికంటే ముందు ఏం చేస్తారు, మెంబర్షిప్ అప్లికేషన్ అనేది మనకి ఇస్తారు. అంటే దేన్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీని అడ్డం పెట్టుకుని ట్యాక్స్ ని మనం ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు చేసిన ఇక్కడ ఏంటి అడిషనల్ ట్రిక్. సో వీళ్ళు ఏం చేసినా సరే, వీళ్ళు ఎలా ఆలోచించినా సరే, వీళ్ళు తెలివితేటలకి వ్యాలిడిటీ అన్నాళ్ళు అనుకున్నాం 1 year అనుకున్నాం. సో కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్ స్టేటింగ్ దట్ ఇన్కమ్ అనేది ఏమవుతుందంట,
రైట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎన్ అమెండ్మెంట్ స్టేటింగ్ దట్ ఇన్కమ్ లో ఇంక్లూజన్ తీసుకొచ్చారంట. ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ బ్యాంకింగ్ బిజినెస్ కానీ ఓకే. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ బిజినెస్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ ఇన్సూరెన్స్ బిజినెస్ కనుక చేసినట్లయితే క్యారీడ్ ఆన్ బై మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ బై ఏ కోఆపరేటివ్ సొసైటీ, ఒక కోఆపరేటివ్ సొసైటీ కానీ లేదా మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ వాళ్ళల్లో వాళ్ళకే ఇన్సూరెన్స్ చేసుకునే ఏదైనా ఒక కంపెనీ కనుక ఉన్నట్లయితే లేదా కోఆపరేటివ్ సొసైటీ ఓన్లీ డీలింగ్ విత్ ఇట్స్ మెంబర్స్ అనుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ఇన్సూరెన్స్ బిజినెస్. అలాగే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ క్యారీడ్ ఆన్ బై ఏ కోఆపరేటివ్ సొసైటీ విత్ ఇట్స్ మెంబర్స్, వాళ్ళ మెంబర్స్ తో మాత్రమే మేము బ్యాంకింగ్ మాత్రం డీల్ చేస్తున్నాము అని చెప్పిన, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ మేము మా వాళ్ళతో మాత్రమే అంటే మా మెంబర్స్ తో మాత్రమే డీల్ చేస్తున్నాం అని చెప్పిన ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అనేది అప్లికబుల్ కాదు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి టాక్సబుల్. ఏమవుతుందంట, దిస్ ఇస్ గోయింగ్ టు బి టాక్సబుల్ ఇన్కమ్ అని చెప్తున్నారమ్మా. ఎందుకంటే ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది అని స్పెసిఫిక్ గా ఇక్కడ మనకి చెప్తున్నారంట. ఓకే రైట్. నెక్స్ట్ యాడ్ చూడండి ఏమంటున్నాడంటే కనుక winning from lotteries, crossword puzzles, races including horse races, card games or any other games of any sort, or from the gambling or betting or any form of nature whatsoever అని చెప్పేసి అంటున్నాడమ్మా. రైట్. సో లాటరీస్ నుంచి కానీ క్రాస్వర్డ్ పజిల్స్ నుంచి కానీ రేసెస్ కానీ హార్స్ రేసెస్ కానీ కార్డ్ గేమ్స్ కానీ ఆర్ ఎనీ అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ ఆర్ బెట్టింగ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆర్ నేచర్ వాట్సోఎవర్. సార్ అంటే ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అంటున్నాడా? ఎస్. ఇన్కమ్ అయితే కనుక ఏం చేస్తాడు, ట్యాక్సబుల్ చేస్తాడా? ఎస్, దే ఆర్ గోయింగ్ టు ట్యాక్స్డ్. అంటే ఇవన్నీ కూడా ట్యాక్స్ చేయబడతాయి. సార్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ కదా సార్. మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఇన్కమ్ ట్యాక్స్ లో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు. సో వచ్చిన ఇన్కమ్ ఎలాగైనా సరే మనకి ఏమవుతుందంట, ట్యాక్సబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ లీగల్ ఇన్కమ్ అయినా ఇల్లీగల్ ఇన్కమ్ అయినా, సో బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ద్వారా ఎలాగైనా డబ్బులు వచ్చినా, సార్ లాటరీస్ ద్వారా డబ్బులు వచ్చినా, క్రాస్వర్డ్ పజిల్స్ ద్వారా, రేసెస్, హార్స్ రేసెస్, కార్డ్ గేమ్స్ ఆర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఎలాగ మీకు ఇన్కమ్ వచ్చినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అండర్ ది హెడ్. ఇక్కడ ఇది ఏదైతే ఉంటుందో ఇదేమో అదర్ సోర్సెస్ నుంచి ట్యాక్సబుల్ అవుతుంది, అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుందంట. ఓకే రైట్. ఇవన్నీ కూడా సార్ ఇది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా లీగల్ ఇన్కమ్ కాదు కదా సార్ అంటే కనుక ఇల్లీగల్ ఇన్కమ్ అయినా సరే అక్కడ ఏమవుతుందంట, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ ఇన్ ద అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్. వై? బికాస్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్ డెఫినిషన్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, పాయింట్ నెంబర్ K. Any sum received by SSA from his employees towards the welfare fund contributions such as provident fund, superannuation fund, any fund set up under the provisions of the Employees State Insurance Act 1948 అని చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైనా సరే ఎంప్లాయీ దగ్గర నుంచి వెల్ఫేర్ ఫండ్ అనే కాంట్రిబ్యూషన్ అనేది మనం గనక కలెక్ట్ చేసినట్లయితే, వెల్ఫేర్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనం ఏం చేసామంట, కలెక్ట్ చేసామంట. సో ప్రావిడెంట్ ఫండ్ గానీ ఎనీ అదర్ ఫండ్ గానీ మనం ఏం చేసామంట, కలెక్ట్ చేస్తే కనుక ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ఏమవుతుందంట, ట్యాక్సబుల్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్లూడెడ్ యాజ్ ఇన్కమ్ అని చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. సో మనకి ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో తర్వాత మిగతా కాంట్రిబ్యూషన్స్ అన్ని మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. సో ప్రావిడెంట్ ఫండ్ మీకు లేబర్ లాస్ లో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నీ కూడా మీకు యాక్ట్స్ ఉంటాయమ్మా, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే కనుక ఎంప్లాయీ ఫ్యూచర్ ని మనం సెక్యూర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ వాడి శాలరీ నుంచి కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తామంట. ఓకే, అంటే స్పెసిఫిక్ గా కంపల్సరీ కాంట్రిబ్యూషన్ కింద ప్రావిడెంట్ ఫండ్ అనేది మనం పే చేస్తారంట. జనరల్ గా యాక్ట్ లో చెప్పేసి చూద్దాం. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంట, 12% ఆఫ్ ది శాలరీ.
ఎంత ఉంటుందంటే 12% ఆఫ్ ది శాలరీ అనేది కాంట్రిబ్యూషన్ టు ద ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే సార్, ఇక్కడ ఈ ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో దాని ఈక్వల్ అమౌంట్ ఆర్ అట్ ఎ మాక్సిమం ఆఫ్ అప్ టు 12% ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలంట? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేయాలంట. అంటే ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో దాని ఈక్వల్ అమౌంట్ అప్ టు మాక్సిమం 12% వరకు ఏం చేయాలంట? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎలా పే చేస్తారు సార్ అని చెప్పేసి అంటే కనుక ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి ఎంప్లాయీ పేరు మీద ఓపెన్ చేస్తారు. దీనికి కాంట్రిబ్యూషన్ పేమెంట్ అంతా కూడా ఎవరు చేస్తారంట? ఎంప్లాయర్ చేస్తాడంట. అమ్మా ఎవరి పేరు మీద? ఇన్ ద నేమ్ ఆఫ్, అంటే ఎవరి పేరు మీద ఉంటదంట? ఎంప్లాయీ పేరు మీద ఉంటదంట. హూ విల్ కాంట్రిబ్యూట్? ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారంట? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడంట. అమ్మ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఎంప్లాయీ పేరు మీద ఏంటది? ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ 12% ఎంప్లాయర్, 12% ఎంప్లాయీ, వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కలిపి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తాడంట? ఎవరి పేరు మీద కాంట్రిబ్యూట్ చేస్తాడు? ఎంప్లాయీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంప్లాయర్ ఏం చేస్తాడంట? పే చేస్తాడంట. అంటే వాడు పే చేయాల్సిన కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ శాలరీలోంచి తగ్గించి, ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలోంచి తగ్గించి కలెక్ట్ చేసి పే చేస్తాడంట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నారంట. సార్ ఇందులో ఇక్కడ ఇన్కమ్ అనేది ఎంప్లాయర్ కి ఇన్కమ్ ఎలా అవుతుంది సార్? ఇది ఎంప్లాయర్ కి ఇన్కమ్ ఎలా అవుతుంది అని చెప్పేసి అంటే కనుక సపోజ్ ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ని మనం పే చేయకపోతే, ఇలా ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ని గవర్నమెంట్ కి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి మనం పే చేయకపోతే అనే డౌట్ అనేది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది గవర్నమెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేశారంటే కనుక ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడైతే వాళ్ళ అకౌంట్ కి, ఫండ్ అకౌంట్ కి పే చేయాలో అలా పే చేయకుండా మీరు ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విల్ బి టాక్సబుల్, ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏమంటారు? ఎంప్లాయర్ చేతిలో అది టాక్సబుల్ ఇన్కమ్ కింద చూపిస్తారంట. సార్ మరి నిజంగా ప్రావిడెంట్ ఫండ్ కి నిజంగా కాంట్రిబ్యూట్ చేస్తే ఏం చేస్తారు? ఎక్కడైతే ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తామో అక్కడ దాన్ని ఏం చేస్తారంట? దట్ ఈస్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారంట. అంటే మీరు ఎక్స్పెండిచర్ అంటే సార్ ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది పే చేసేస్తే మనకి ఎక్స్పెండిచరా సార్? ఎస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీకి మనం ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇన్కమ్ కింద అన్నారు కాబట్టి ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది పే చేసేటప్పుడు దాన్ని ఏమంటారంట? ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటారంట. సో ఇది ఇన్కమ్ అవుతే అప్పుడు పే చేసే అమౌంట్ ఏమంటాము? ఎక్స్పెండిచర్ అంటాము. అలా ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారంట. ఒకవేళ ఎక్స్పెండిచర్ అనేది పే చేయకపోతే, అంటే అమౌంట్ నిజంగా కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎవరి చేతిలో టాక్సిబుల్ అవుతుందంట? కలెక్ట్ చేసిన ఎంప్లాయర్ చేతిలో ఇన్కమ్ కింద మనకి ఏమైపోతుంది? టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్తున్నారమ్మా. సో అలా టాక్సబుల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంట? స్పెసిఫిక్ గా ఇన్కమ్ కింద మనం రికగ్నైజ్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తే దేనికి అగైనెస్ట్ గా? టువర్డ్స్ ది వెల్ఫేర్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ సచ్ యాజ్ ప్రావిడెంట్ ఫండ్, సూపరాన్యుయేషన్ ఫండ్ ఆర్ ఎనీ ఫండ్ సెటప్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నాడు, ఎక్సెట్రా. సో ఇలాంటి యాక్ట్స్ ద్వారా మనం ఏదైనా అమౌంట్ ని మనం కలెక్ట్ చేసినట్లయితే ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ అనేవాడు కలెక్ట్ చేస్తాడంట. దేనికోసం కలెక్ట్ చేస్తాడు? టు సెక్యూర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు ఒక లంసమ్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ కింద ఇవ్వాలి అని చెప్పేసి అంటే కనుక మనం ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్ ని కొంత కొంత మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంట? ఈ పిఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఓకే రైట్. ఇలా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే కనుక ప్రావిడెంట్ ఫండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది రిటైర్మెంట్ టైం వచ్చేసరికి ఎంప్లాయీకి ఒక లంసమ్ అమౌంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. అలా పాస్ ఆన్ అవ్వాలంటే కనుక ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయాలి. సో లేబర్ లాస్ ప్రకారం, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మనకి ఏంటది? మ్యాండేటరీ రూల్ అమ్మా. సో ఎంప్లాయీ ఏం చేయాలంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్ కలెక్ట్ చేసి, అంటే దానికి కొంత వీడు కూడా యాడ్ చేసి ఆ అమౌంట్ ఏం చేయాలి? ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో ఎంప్లాయీ పేరు మీద మెయింటైన్ చేసే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుందంట? ఎంప్లాయర్ ఉంటుందంట. అంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో, ఎవరి దగ్గర నుంచి? ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో దిస్ ఈస్ టాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్
ప్రొఫెషన్. సార్ సపోజ్ నేను బిజినెస్ చేయట్లేదు, కానీ నాకంతా కూడా నా ఎంప్లాయీస్ అందరికి నాకు బిజినెస్ అంటూ లేదు, కానీ నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను, అదంతా కూడా అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తున్నానంటే అలాంటప్పుడు అలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే నేచర్ ఆఫ్ ఇన్కమ్ ని బట్టి మీరు ఎక్కడైతే ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేస్తారో అదే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది కూడా మీకు ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకేనా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. పాయింట్ నెంబర్ ఎల్. Any sum received under Keyman Insurance policy, including the sum allocated by way of a bonus on such policy అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్ సార్, ఇక్కడ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? ఇక్కడ ఏమన్నాడమ్మా? కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. సార్, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ లో నేను వర్క్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు సపోజ్ నేను స్కాలర్ లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో ద కంపెనీ ద అసోసియేషన్ బిజినెస్ ఎంటిటీ ఏదైతే స్కాలర్ ఉందో, దే హ్యావ్ రికగ్నైజ్డ్ మీ యాజ్ ఏ కీ పర్సన్. అంటే ఒకవేళ కనుక నేను చనిపోతే ఇక్కడ ఆర్గనైజేషన్ నడవడం కష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళు అనుకుని ఏం చేశారంట? దే హ్యావ్ ఇన్సూర్డ్ మీ. ఏమనుకున్నారు? వాళ్ళు ఏం చేశారంట? ఇన్సూరెన్స్ చేశారంట నాకు. ఓకే, సో ఇన్సూరెన్స్ అనేది నా పేరు మీద పే చేశారంట. సో పే చేసిన ప్రీమియం ఎవరు పే చేశారమ్మా? ద బిజినెస్ ఎంటిటీ. ఎవరు పే చేశారు? బిజినెస్ ఎంటిటీ. ఎగ్జాంపుల్ లో స్కాలర్. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ ప్రీమియం అనేది పే చేసింది. ఒకవేళ నేను చనిపోతే వాళ్ళు దేనికి ఇన్సూరెన్స్ చేయించారు? ఒకవేళ నేను కీ పర్సన్ కనుక చనిపోతే ద ఎంటిటీ ఇస్ గోయింగ్ టు ఫేస్ ఏ హ్యూజ్ లాసెస్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? నా లైఫ్ ని సెక్యూర్ చేశారంట బై పేయింగ్ ఎన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు ఈ బిజినెస్ ఎంటిటీ ఏదైతే పాలసీ ప్రీమియం పే చేసిందో, ఇప్పుడు ఒకవేళ నేను చనిపోతే కనుక ప్రొసీడ్స్ అనేవి ఫస్ట్ రిసీవ్ చేసుకునే రైట్ అనేది ఎవరికి ఉంటుందంటే కనుక బిజినెస్ ఎంటిటీకి ఉంటుందంట. ఎవరికి ఉంటుందమ్మా? బిజినెస్ ఎంటిటీకి ఉంటుందంట. సో కాబట్టి ప్రొసీడ్స్ ఏవైతే వస్తాయో, ప్రొసీడ్స్ అనేవి ఈ పాలసీ నుంచి వచ్చే ప్రొసీడ్స్ అనేవి ఎవరికి వస్తాయంట? బిజినెస్ ఎంటిటీకి వస్తాయంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీమియం అనేది పే చేసినప్పుడు వీళ్ళ చేతిలో ఏమవుతుందంట? ఎక్స్పెండిచర్. ఎవరి చేతిలో? బిజినెస్ ఎంటిటీ చేతిలో ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు. కాబట్టి ఈ ప్రొసీడ్స్ ఒకవేళ నేను నిజంగా చనిపోయి ప్రొసీడ్స్ వస్తే కనుక, ఆ పాలసీ నుంచి ప్రొసీడ్స్ వస్తే కనుక దాన్ని ఏం చేస్తారంట? దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ యాజ్ ఇన్కమ్. ఇన్కమ్ కింద టాక్సబుల్ చేస్తారంట. ఎవరి చేతిలో టాక్సబుల్ చేస్తారు? బిజినెస్ ఎంటిటీ ప్రీమియం పే చేసింది, బిజినెస్ ఎంటిటీ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకుంది అనుకుంటే కనుక బిజినెస్ ఎంటిటీ ఏం చేస్తుందంట? ప్రొసీడ్స్ ని రిసీవ్ చేసుకుంటదంట. దట్ ఈస్ టాక్సబుల్ అండర్ హెడ్ ఇన్కమ్. ఇన్కమ్ కింద టాక్సబుల్ చేస్తారంటే ఏ హెడ్ లో? ఇక్కడ పీజీబీపీ. ఏమంటున్నారమ్మా? పీజీబీపీ. ఓకే, రైట్. సో ఇక్కడ పీజీబీపీ చేతిలో, పీజీబీపీ హెడ్ లో ఎవరి చేతిలో? ఈ బిజినెస్ ఎంటిటీ చేతిలో టాక్సబుల్ చేస్తారంట. ఓకే, రైట్. సార్ సపోజ్ ఈ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంట. ఓకే, స్కాలర్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచిదంట. ఒకవేళ నన్ను కీ పర్సన్ కింద ఎంచుకుని వాళ్ళు ఏం చేశారు? నా పేరు మీద ఇన్సూరెన్స్ పే చేయడంతో పాటుగా వాళ్ళు ఏం చేశారంటే కనుక ఆ పాలసీని కూడా నాకు అసైన్ చేసేసారంట. ఏంటది? పాలసీని అసైన్ చేసేసారంట. పాలసీని అసైన్డ్ టు ఎవరికంట? ఎంప్లాయీ. ఎంప్లాయీకి అసైన్ చేస్తారంట. నాకు అసైన్ చేస్తారంట. అంటే ఒకవేళ నేను కనుక ఇక్కడ పాలసీ జనరల్ గా ఇన్సూరెన్స్ పాలసీస్ ఎన్ని రకాలు అని చెప్పేసానంటే 2 టైప్స్ ఉంటాయమ్మా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్. మెడికల్ కలిపితే జనరల్ ఇన్సూరెన్స్ మాట్లాడుతున్నాం. ఓకే, జనరల్ ఇన్సూరెన్స్. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కి జనరల్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చెప్పేసానంటే కనుక, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనకి ఏం చేస్తారంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి పాలసీ తీసుకుంటారమ్మా. సపోజ్ 15 years or 20 years. ఈ 20 years కూడా ఏం చేస్తారు? పాలసీ ప్రీమియం అనేది పే చేసుకుంటా వెళ్తారమ్మా. ఈ 20 years లో నాకు ఏదైనా రిస్క్ జరిగితే, అంటే ఒకవేళ కనుక నేను చనిపోతే అప్పుడు ఏం చేస్తారు? పాలసీ ప్రొసీడ్స్ అనేవి మనకి ఇచ్చేస్తారు. అలా కాకుండా నేను 20 years పాలసీ పీరియడ్ అంతా కూడా బతికే ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ పాలసీ ప్రొసీడ్స్ అనేవి మనకి ఏం చేస్తారు?
వాట్ ఎవర్ విత్ పాలసీ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే 20 years తర్వాత మెచ్యూరిటీ అంటారు. మెచ్యూరిటీ వాల్యూ అనేది మనకి ఇచ్చేస్తారంట. అదే బిజినెస్ ఎంటిటీ ప్రీమియం పే చేసి వాళ్ళు జనరల్ ఫస్ట్ రిసిపియన్స్ ఎవరు ఉంటారమ్మా? బిజినెస్ ఎంటిటీయే ఆ ప్రొసీడ్స్ ని రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? ఇన్కమ్ అంటారు. ఆ ప్రీమియం పే చేసినప్పుడు ఏమంటున్నారమ్మా? ఎక్స్పెండిచర్ అన్నారు. ఏ ప్రొసీడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఇన్కమ్ అన్నారు. ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తానన్నారమ్మా? పీజీబీపీలో ట్యాక్సిబుల్ చేస్తానన్నారు. ఇక్కడ జనరల్ గా కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమనుకున్నాం? ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుకున్నాం. అలా కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? జనరల్ ఇన్సూరెన్స్ అనేది దాంట్లోకి లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ అవి కూడా మనకి వస్తాయంట. ఈ జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు మనం కనుక పాలసీ ప్రీమియం పే చేసాము, ఈ ఇయర్ లో నీకు ఏమీ అవ్వలేదు. జనరల్ గా 1 year ఉంటుంది టర్మ్ జనరల్ ఇన్సూరెన్స్. ఈ ఇయర్ లో నువ్వు ప్రీమియం పే చేసావు, సపోజ్ 5,000 పే చేసావు. సో 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్పేసి చెప్పాడు. సో ఒకవేళ కనుక ఈ 1 year లో కనుక నువ్వు చనిపోతే నీకు డబ్బులు ఎంత వస్తాయి? 5 lakhs అమౌంట్ వస్తుంది. ఒకవేళ నేను చనిపోకపోతే లేకపోతే నీకేం ఆరోగ్యం పాడవకపోతే ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమైపోతుందంట? ఎక్స్పైర్ అయిపోతుందంట. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏంటి కాదంట? జనరల్ ఇన్సూరెన్స్ కాదంట. మరేంటి సార్ అది? లైఫ్ ఇన్సూరెన్స్. సపోజ్ ఎంప్లాయీకి పాలసీ అనేది అసైన్ చేస్తారంట. ప్రీమియం ఎవరు పే చేశారు? బిజినెస్ ఎంటిటీ పే చేసింది. వాళ్ళు ఏం చేశారు? ప్రీమియం పే చేస్తారు. ఆ ప్రీమియం పే చేసిన తర్వాత పాలసీని ఎవరికి అసైన్ చేస్తారంట? ఎంప్లాయీకి అసైన్ చేస్తారంట. అంటే దాని నుంచి వచ్చే ప్రొసీడ్స్ అనేవి ఎవరు తీసుకుంటారు? ఎంప్లాయీ తీసుకుంటారంట. ఈ ప్రొసీడ్స్ అనేవి ఎవరు తీసుకుంటారు? ఎంప్లాయీ తీసుకుంటాడంట. ఈ ప్రొసీడ్స్ కనుక ఎంప్లాయీ తీసుకున్నట్లయితే అక్కడ అంటే వాడు బతుకుండగా వచ్చే అవకాశం ఉందా? ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి స్పెసిఫిక్ టర్మ్ ఉంటది. ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ ప్రొసీడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు సపోజ్ 20 years తీసుకున్నారు మా పాలసీ. ఓకే, 20 years అయిపోయింది, నేను చనిపోలేదు. ఇప్పుడు నాకేమొస్తాయి? మెచ్యూరిటీ ప్రొసీడ్స్ వస్తాయి. ఆ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఎవరికి వస్తాయి? ఫస్ట్ ఎంప్లాయర్ కి వస్తాయి. ఎందుకంటే వాడే ప్రీమియం పే చేశాడు కాబట్టి. వాడు వద్దనుకుని ఆ పాలసీని ఎవరికి ఎంప్లాయీ కనుక అసైన్ చేసేస్తే అప్పుడు ఆ ప్రొసీడ్స్ ఎవరికి వస్తాయి? ఎంప్లాయీ చేతిలోకి వస్తాయంట. ఆ ఎంప్లాయీ చేతిలోకి వచ్చినాయి అంటే కనుక మనకి ఏమవుతుందంట? ట్యాక్సబుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఏమవుతుందంట? ట్యాక్సబుల్ అవుతుంది. ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుందంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. మనం మాట్లాడుకున్నాం, ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే దాన్ని ఏం చేస్తారు అనుకున్నామా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్. ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుంది అనుకున్నాం? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పారమ్మా. పాలసీ అసైన్ టు ఎంప్లాయీ. సార్ పాలసీ అసైన్మెంట్ జరిగింది కానీ టర్మ్ కంప్లీట్ అవ్వకుండా ఎంప్లాయీ చనిపోయాడంటమ్మా. టర్మ్ కంప్లీట్ అయితే కనుక అది ఎవరి చేతిలో రిసీవ్ అవుతుంది? ఎంప్లాయీ చేతిలో పాలసీ మెచ్యూరిటీ అనేది వస్తుంది. అలా మెచ్యూరిటీ వస్తే కనుక అది ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంట? అది ఎంప్లాయీ చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవ్వాలి? ఎంప్లాయర్ చేతిలో ట్యాక్సబుల్ అవ్వాలి. కానీ దాని మెచ్యూరిటీ అనేది ఇక్కడ మెచ్యూరిటీ అనేది జరిగింది, అప్పటికి ఇంకా ఎంప్లాయీ చనిపోలేదు కాబట్టి అండ్ పాలసీ అనేది ఏమైంది? ఎంప్లాయీకి అసైన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? ఆ ప్రొసీడ్స్ వచ్చిందని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారమ్మా? ఎంప్లాయీ చేతిలో ట్యాక్సబుల్ చేస్తారు. ఎంప్లాయర్ కి నుంచి ఎంప్లాయీకి ఏ విధమైన అమౌంట్ వచ్చినా సరే మనకు అది ఏమవుతుంది? ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. అదే పాలసీ అసైన్మెంట్ జరిగింది, పాలసీ అసైన్డ్ టు ఎంప్లాయీ అండ్ ఇక్కడైతే కనుక ఎంప్లాయీ డైడ్. మా ఎంప్లాయీ చనిపోయాడంట. అప్పుడు అమౌంట్ ఎవరి చేతిలో ఈ ప్రొసీడ్స్ అనేవి రిసీవ్ అవుతాయి అంటే లీగల్ హెయిర్స్. ఎవరమ్మా? లీగల్ హెయిర్స్ చేతిలో ఇక్కడ రిసీవ్ అవుతాయి. ఈ లీగల్ హెయిర్స్ లో రిసీవ్ అయినా సరే దాన్ని ఏమంటారంట? ఇన్కమ్ అంటారంట. ఆ ఇన్కమ్ అయితే కనుక ట్యాక్సబుల్ అవుతుంది. ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుందంట? అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుంది. అమ్మ చాలా చాలా ఇంపార్టెంట్. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ 3 చోట్ల వస్తుందమ్మా. అంటే మనకి 3 హెడ్స్ కవర్ చేస్తుంది కాబట్టి 3 చోట్ల వస్తుంది. ఎక్కడెక్కడ? పీజీబీపీలో వస్తుంది, తర్వాత సాలరీస్ లో వస్తుంది, తర్వాత అదర్ సోర్సెస్ లో వస్తుంది. సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీని ఎక్కడ మనం ఎలా చూసాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్కమ్ డెఫినేషన్ లో వచ్చిన కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, అది ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుంది, ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది అంటే కనుక జనరల్ గా కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం ఏం చేస్తాం? అక్కడ మనం
అక్కడ స్పెసిఫిక్ టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ప్రకారం మనం ఏం చేసుకుంటాం, పాలసీ ప్రీమియం అనేది పే చేసుకుంటూ వెళ్తాం. వన్స్ అక్కడ పాలసీ అనేది ఏమైతుందంట, టోటల్ గా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతే కనుక, అంటే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేస్తే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, పాలసీ మెచ్యూర్ అవుతుంది. జనరల్ గా ప్రీమియం ఎవరైతే పే చేస్తారో దాని నుంచి వచ్చే ప్రొసీడ్స్ కూడా వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ రైట్ ఉంటది. సో అలాగే బిజినెస్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో అది ప్రీమియం పే చేస్తే కనుక ఆ ప్రీమియం అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటారంట, ప్రీమియం అనేది పే చేస్తే కనుక దాని నుంచి వచ్చే ప్రొసీడ్స్, ఒకవేళ ఎంప్లాయీ చనిపోయినా పాలసీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన ప్రొసీడ్స్ అనేవి ఈ బిజినెస్ ఎంటిటీయే కలెక్ట్ చేసుకుంటది. అలా బిజినెస్ ఎంటిటీ కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారంట, ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారంట. ఏ హెడ్ ట్యాక్సిబుల్ చేస్తారంట, పీజీబీపీలు ట్యాక్సిబుల్ చేస్తారు. ఒకవేళ పాలసీ ప్రీమియం అనేది ఎవరు పే చేస్తున్నారు, ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. కానీ ఈ ప్రీమియం దీన్ని పాలసీని ఏం చేస్తారంటే అసైన్ టు ఎంప్లాయీ అనుకుంటే కనుక, ఎంప్లాయీ చనిపోలేదు అనుకుంటే కనుక ఎంప్లాయీ చేతిలోనే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ వస్తాయి. ఎందుకంటే స్పెసిఫిక్ టర్మ్ అయిపోతే కనుక, ఇంకా అప్పటికి ఎంప్లాయీ చనిపోకపోతే. సో అప్పుడు ఆ ప్రొసీడ్స్ ఏమవుతాయంట, ఇన్కమ్ అవుతాయంట. ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతాయి, శాలరీస్ అని చెప్పి, అంటే హెడ్ శాలరీస్ లో ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతాయంట. అదే పాలసీ అనేది అసైన్ టు ఎంప్లాయీ అండ్ పాలసీ ఎంప్లాయీ హ్యాస్ డైడ్ అనుకుంటే లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఇన్కమ్ అవుతుందంట. ఏ హెడ్ ట్యాక్సిబుల్ అవుతుందంటే వాళ్ళ చేతిలో అదర్ సోర్సెస్. సో ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏమొచ్చినా సరే శాలరీస్ అదే వాళ్ళ లీగల్ హెయిర్స్ కొన్ని వస్తే కనుక అదేమవుతుందంటే అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్యాక్సిబుల్ అయితే ఇన్కమ్ అనేది ఏమవుతుంది, ఇన్కమ్ ఫ్రమ్ ఇక్కడ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ని మనకి ఏమంటున్నామంటమ్మా, ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్. సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీకు డీటెయిల్ గా తెలిసింది. తర్వాత నాన్ కంపీట్ ఫీ అండ్ ఎనీ కాంపన్సేషన్ ఫర్ నాట్ షేరింగ్ ఎనీ ఇంటాంజిబుల్ అసెట్ సచ్ as know-how, patent, trademark, etc. ఓకే రైట్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. నాన్ కంపీట్ ఫీ అంటున్నాడు అంటే జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ రన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అమ్మా. డిగ్రీ అనేది పెడదాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ మనం ఒక కొన్ని పేర్లు వాడతాను సరదాకి. సో ఇక్కడ శేషర్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టద్దు అని చెప్పేసి నాతో చెప్పారంట. సో అలాంటప్పుడు డిగ్రీ కాలేజ్ నేను ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశారంట, ఆయన నాకు ఏం చెప్పారంటే కనుక, ఇగో ఈ ₹1,00,00,000 తీసుకుని నువ్వు డిగ్రీ కాలేజ్ పెట్టద్దు అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పారంట. ఓకే ₹1,00,00,000 ఇచ్చారు కదా అని చెప్పేసి ₹1,00,00,000 తీసుకుని నేను డిగ్రీ కాలేజ్ అనేది పెట్టలేదంట. ఓకే ఈ అమౌంట్ అనేది నేను బిజినెస్ చేయడం వల్ల వచ్చిందా, బిజినెస్ చేయకపోవడం వల్ల వచ్చిందా అని చెప్పేసి అంటే కనుక బిజినెస్ చేయకుండా ఉన్నందుకు నాకు ఇచ్చిన అమౌంట్ అమ్మా. సో ఇలాంటి నాన్ కంపీట్ ఫీ అనేది రెవెన్యూ రిసిటా, క్యాపిటల్ రిసిటా, ఇదేనా రికరింగ్ గా వచ్చే ఐటమ్, ఇక్కడ ఏదైనా రికరింగ్ గా వచ్చే ఇన్కమ్ అంటే కాదు. అయినా సరే ఇదేమవుతుందంట, ఇట్ ఈస్ రెవెన్యూ రిసిట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇలాంటి రిసిట్ కనుక మీకు వచ్చినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంట, దిస్ ఈస్ నాన్ కంపీట్ ఫీ అనేది ఏమన్నా వచ్చినట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. ఇన్కమ్ కింద ఇన్కమ్ డెఫినేషన్ ఇంక్లూడ్ చేశాడు కాబట్టి నాన్ కంపీట్ ఫీ ఏం చేస్తారంట, ఇన్కమ్ అని చెప్పేసి తీసుకోవాలంట. అలాగే ఎనీ కాంపన్సేషన్ ఫర్ నాట్ షేరింగ్ ఎనీ ఇంటాంజిబుల్ అసెట్ సచ్ as know-how, patent, trademark, patent, know-how ఇలాంటివి మనం షేర్ చేయకుండా ఉన్నందుకు మనకి ఏదైనా అమౌంట్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు సపోజ్ నేను కోవిడ్ కి మెడిసిన్ కనుక్కున్నానమ్మా అనుకోండి. సో అలాంటప్పుడు అలాంటి కోవిడ్ మెడిసిన్ ఫార్ములాని ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి అంటే కనుక నాకు సమ్ అమౌంట్ పే చేస్తానని చెప్పేసి చెప్పారంట ఒకళ్ళు. అంటే వాడికే అమ్మాలి, ఇంకెవరికి అమ్మకూడదు. సో దానికి ఏం చేస్తాను అన్నాడు, దే ఆర్ అగ్రీడ్ టు పే సమ్ అమౌంట్. సో అలాంటి అమౌంట్ ఏమన్నా నాకు వచ్చినట్లయితే దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో సార్ ఇది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే జనరల్ గా ఇవి పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుతాయమ్మా. సార్ బిజినెస్ చేయడం వల్ల గురించి కాదు కదా మనకు వచ్చిన అమౌంట్, బిజినెస్ చేయకపోవడం వల్ల కదా వచ్చింది అని చెప్పేసి అంటే ఇది ఎందుకు ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనేది పర్టికులర్ గా పీజీబీపీ చార్జబిలిటీ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను. సో పీజీబీపీ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ కి వెళ్ళిన తర్వాత అందులో ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత
పాయింట్ నెంబర్ ఎన్, ఎనీ సమ్ ఆఫ్ మనీ, మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ గిఫ్ట్ యాజ్ స్టిపులేటెడ్ ఇన్ సెక్షన్ 56(2) అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. సో ఇంపార్టెంట్. మనకి గిఫ్ట్ అనేది ఎలా రావచ్చు అని చెప్పేసానంటే, ఎలాగంటే మనీ, మానిటరీ, మూవబుల్ ప్రాపర్టీ, తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీ కింద రావచ్చు, మనీ కింద రావచ్చు, మూవబుల్ ప్రాపర్టీ కింద రావచ్చు, లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద గిఫ్ట్ రావచ్చు. సరే మూవబుల్ ప్రాపర్టీ ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి? సపోజ్ మనీ, సపోజ్ ఎవరైనా మీకు తీసుకొచ్చి కొంత డబ్బులు చేతిలో పెట్టారు, 1 లక్ష రూపాయలు మీ చేతిలో పెట్టి తీసుకో అని చెప్పేసి అని అన్నారు. ఇదేమవుతుందమ్మా? మనీ, మనీ రూపంలో వచ్చే గిఫ్ట్. ఓకే, అలా కాకుండా మూవబుల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఒక కారో బైకో మీకు తీసుకొచ్చి ఇచ్చారు, లేదా సమ్ షేర్స్ అనేవి మీ చేతిలో పెట్టారు, అలా అనుకుంటే కనుక అదేమవుతుందమ్మా? మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే లైక్ ఎగ్జాంపుల్ కి ల్యాండ్, బిల్డింగ్స్ మీకు ఏదైనా ఇచ్చినట్లయితే అలాంటి వాటిని ఏమంటారంట? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే కనుక, గిఫ్ట్ అనేది ఏదైనా రూపంలో వచ్చినట్లయితే, ఇక్కడ గిఫ్ట్ అనేది మానిటరీ రూపంలో అవ్వచ్చు, మూవబుల్ ప్రాపర్టీ రూపంలో అవ్వచ్చు, లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రూపంలో కూడా అవ్వచ్చు. సో ఈ 3 ఆస్పెక్ట్ లో ఎలాగైనా సరే మీరు కనుక గిఫ్ట్ కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే అదేమవుతుందంట? దట్ ఈస్ టాక్సబుల్. ఓకే, వాడు కొన్ని స్పెసిఫైడ్ లిమిట్స్ ఇస్తాడంటమ్మా, ఆ లిమిట్స్ దాటితే కనుక అమౌంట్ ఏమవుతుందంట? టాక్సబుల్ అవుతుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, క్విక్ క్వశ్చన్ సార్. ఇక్కడ గిఫ్ట్ అంటే ఏంటి అంటే కనుక ఫుల్ అంటే వితౌట్ కన్సిడరేషన్ మనకి ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే దాన్ని ఏమంటారమ్మా? గిఫ్ట్ అంటారు. సార్ పూర్తిగా కన్సిడరేషన్ లేకుండానా, కొంత కన్సిడరేషన్ ఉన్నానా అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నాకు పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఏంటంటే ఒక బైకో కారో, లేకపోతే బైక్ అనేవాడు ఒకడు వచ్చి నాకు బైక్ అనేది గిఫ్ట్ ఇచ్చాడమ్మా, ఒక బైక్ అనేది నాకు గిఫ్ట్ ఇచ్చాడు, లేకపోతే ఒక ఆర్నమెంట్ రింగ్ అనేది తీసుకొచ్చి నాకు ఇచ్చాడంట. ఓకే, ఆ రింగ్ నేను తీసుకున్నానంట. ఓకే, గోల్డెన్ జ్యువెలరీ. ఇదేంటి? మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ టేకింగ్ ఎనీ అమౌంట్, నా దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా వాడు అమౌంట్ ఇచ్చాడంట, అంటే వితౌట్ కన్సిడరేషన్. సో వితౌట్ కన్సిడరేషన్ కనుక వచ్చినట్లయితే ఇస్ ఇట్ టాక్సబుల్? ఎస్, ఇట్ ఈస్ టాక్సబుల్. సార్ అలా కాదు సార్, ఇప్పుడు వితౌట్ కన్సిడరేషన్ అంటే టాక్సబుల్ అంటున్నారు కదా, అందుకని చెప్పేసి వాటి దగ్గర నుంచి రింగ్ తీసుకుని నేనేం చేశానంటే ఒక 10 రూపీస్ ఇచ్చేసానంట. అంటే ఏం చేసినట్టు గోల్డ్ రింగ్ అనేది నార్మల్ గా వర్త్ ఎంత ఉన్నదంటే 20,000 అమ్మ. మార్కెట్ లో గోల్డ్ రింగ్ వర్త్ 20,000 ఉన్న వర్త్ ఆఫ్ గోల్డ్ రింగ్ ని వాడు నాకు తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తే కనుక, ఫ్రీగా నా చేతిలో పెడితే కనుక, అక్కడ నేనేం చేశానంట? ఆ అమౌంట్ ఫ్రీగా తీసుకుంటే వితౌట్ కన్సిడరేషన్ ఉంటే కనుక అదేమవుతుందంట? టాక్సబుల్ అవుతుంది అని అన్నారని చెప్పేసి నేనేం చేశానంట? 20,000 లో నేను 200 రూపీస్ వాడి చేతిలో పెట్టి నేను తీసుకున్నానంట. అంటే ఇక్కడ వితౌట్ కన్సిడరేషన్ వచ్చినట్ట అంటే లేదు, వితౌట్ కన్సిడరేషన్ వచ్చినట్టు కాదు. సో ఫస్ట్ ఇలాగే వితౌట్ కన్సిడరేషన్ ఎన్నో వస్తే కనుక మనకి ఏమవుతుంది అన్నారు? ఇట్ ఈస్ టాక్సబుల్ అన్నారు. అలాంటి దాన్ని బైపాస్ చేయడానికి మన వాళ్ళు ఏం చేశారమ్మా? దే హావ్ ఇంట్రడ్యూస్డ్ దట్ సమ్ ఆఫ్ ది కన్సిడరేషన్ హ్యాస్ బీన్ పెయిడ్. బట్ మీ ఇక్కడ ఏం చేయలేదు, యాడిక్వేట్ కన్సిడరేషన్ అనేది పే చేయలేదు, ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ పే చేశాడు. కానీ ఇది మొత్తానికి ఏముంది అక్కడ? కన్సిడరేషన్ అంటూ ఉంది. సో వితౌట్ కన్సిడరేషన్ మాత్రమే అది ఏమవుతుంది? గిఫ్ట్ అవుతుంది. ఆ గిఫ్ట్ ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పారమ్మా. కానీ ఇది వితౌట్ కన్సిడరేషన్ అనకుండా మనం ఏం చేసామంటే ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ అనిపించుకున్నాం అంట. సో ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ అంటే, సో ఇక్కడ 20,000 వర్త్ ఆఫ్ గోల్డ్ రింగ్ కనుక మీరు తీసుకొచ్చి ఇస్తే నేనేం చేశానంటే 200 చేతిలో పెట్టానంట. అంటే కన్సిడరేషన్ పే చేశాను సార్ నేను ఆ గోల్డ్ రింగ్ కి అని చెప్పేసి అన్నాను. బట్ ఈజ్ ఇట్ అడిక్వేట్ అని అడిగాడు. సో ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్ అని చెప్పేసి అన్నాం. అలాంటప్పుడు ఏం చేస్తారంట? ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ ని టాక్సబుల్ చేస్తారంట. ఓకే,
అదే స్పెసిఫైడ్ లిమిట్ అనేది దాటితే కనుక దాన్ని ఏం చేస్తారంట టాక్సబుల్ చేస్తామని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కూడా వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతుందంట టాక్సబుల్. అలాగే విత్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ ఉంటే, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే ఏంటి, మార్కెట్ లో ల్యాండ్ యొక్క వాల్యూ 10 crores, నేను ఎంతకు తీసుకుంటున్నాను 5 crores కే నేను తీసుకుంటున్నానంట. మార్కెట్ వాల్యూ 10 crores ఉంటే అందులో నేను 5 crores మాత్రమే తీసుకుంటున్నానంట. అంటే రిమైనింగ్ 5 crores నాకేం చేసినట్టు ఊరికనే వచ్చినట్టే కదా. సో కాబట్టి దాన్ని ఏం చేస్తారంట ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కింద ఏం చేస్తారంట ద డిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. డిఫరెన్స్ ఏం చేస్తారంటమ్మా టాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే, ఒక స్పెసిఫైడ్ లిమిట్ ఉంటది, లిమిట్ ఆఫ్ 50,000 అని. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి ఆ లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. 50,000 దాటితే కనుక సపోజ్ ఎగ్జాంపుల్ కి మా మనీ ఉందనుకోండి, మనీకి వితౌట్ కన్సిడరేషన్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటూ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక మనీ 50,000 కంటే ఎక్సెస్ 1 రూపీ వచ్చినా సరే, ఎక్సెస్ 1 రూపీ వచ్చినా సరే, ఎంటైర్ అమౌంట్ ఇస్ గోయింగ్ టు బి టాక్సబుల్. ఎంటైర్ అమౌంట్ అంటే 50,000 ఇచ్చినోడు తప్పు కాదు, 50,000 పైన 1 రూపాయిని ఇచ్చేయడం కూడా ఎవడన్నా అప్పుడు ఏమవుతుంది 50,000 1 రూపీస్ కూడా టోటల్ గా ట్యాక్స్ అవుతుంది. సో 50,000 అనేది ఇట్స్ నాట్ ఏ మానిటరీ లిమిట్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే అంత 50,000 దాటకూడదు. అదే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ లో డిఫరెన్స్ అంతా 50,000, డిఫరెన్స్ 50,000 అమ్మ. ఇక్కడ టోటల్ గా వితౌట్ కన్సిడరేషన్ అనేది 50,000 దాటకూడదు. అది ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది 50,000 దాటకూడదు. ఇక్కడ కూడా 50,000, ఇక్కడ కూడా 50,000. ఈ 50,000 అనేది ఏదైనా స్పెసిఫిక్ గా అక్కడ కట్ ఆఫ్ అమౌంట్ సార్, కట్ ఆఫ్ అమౌంట్ కాదు. 50,000 దాటితే ఎంటైర్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. ఓకే, ఇలాగ ఇది మనం స్పెసిఫిక్ గా అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అయ్యే కేసు గురించి మాట్లాడుకుంటామమ్మా. ఇది అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా రైట్. సో ఇది ఎక్కడ టాక్సబుల్ అవుతుంది, గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నది ఎక్కడ టాక్సబుల్ అవుతుందంట అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుంది. రైట్ సార్, అదే మనం బిజినెస్ చేయడం ద్వారా మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చినట్లయితే, సో బిజినెస్ చేయడం ద్వారా మనకు గిఫ్ట్ వచ్చినట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకేనమ్మా. లేదు అలా కాకుండా నార్మల్ గా గిఫ్ట్స్ వచ్చినట్లయితే అది ఎక్కడ టాక్సబుల్ అవుతుంది అదర్ సోర్సెస్ లో. అదే ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఒక గిఫ్ట్ అమౌంట్ అనేది వచ్చినట్లయితే అది ఎక్కడ టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏం వచ్చినా సరే, ఈవెన్ గిఫ్ట్ వచ్చినా సరే, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్. ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వస్తే కనుక అక్కడ ఆటోమేటిక్ గా ఎక్కడ టాక్సబుల్ అవుతుందంటమ్మా సాలరీస్ లో టాక్సబుల్ అవుతుంది. అదే గిఫ్ట్ అనేది మనం బిజినెస్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ అనుకుంటే కనుక దాని ఎక్కడ టాక్సబుల్ అవుతుంది పీజీపీపీ లో టాక్సబుల్ అవుతుంది. ఆ రెండు కాని గిఫ్ట్లు ఏమన్నా ఉన్నట్లయితే ఎవరి దగ్గర వచ్చినట్లయితే అదంతా కూడా ఎక్కడ టాక్సబుల్ అవుతుందంటమ్మా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ important aspect, any consideration received for issue of shares as exceeds the fair market value of the shares referred to under section 56(2)(7)(b అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది ఏంటి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంట. షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. షేర్స్ ఇష్యూ అనేది ఎంతకు చేస్తున్నాం ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ. ఎగ్జాంపుల్ కి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం అమ్మా, ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకుంటుంది మాత్రమే. ఓకే, సో మన జగన్ గారి కంపెనీల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జగన్ గారి కంపెనీల్లో మనకి ఏం అనుకున్నామమ్మా షేర్స్ ఇష్యూ అనేది జరిగింది. అక్కడ నార్మల్ గా ఫెయిర్ మార్కెట్ వాల్యూ కొత్తగా పెట్టిన కంపెనీకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే బయట మార్కెట్ లో కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ లైక్ ఒక 10 రూపీస్ లేదా 100 రూపీస్ మనకి ఉంటది. ఇలాంటి కంపెనీ యొక్క షేర్ ని మనం ఎంతకి ఇష్యూ చేశారంట అరౌండ్
1 lakh ఇష్యూ చేస్తున్నారంట. ఎందుకు అంటే ఇక్కడ ప్రీమియం అంటే ఫేస్ వాల్యూ అనేది 10 రూపీసే పెడతారు లేదా 100 రూపీసే పెడతారు. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు 100 రూపీస్ పెట్టారు అనుకోండి, రిమైనింగ్ ఏమవుతుంది 99,900 రూపీస్ కూడా మొత్తం కూడా ప్రీమియం అవుతుంది. ప్రీమియం అవుతుంది. అమ్మ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే షేర్స్ ఇష్యూ చేస్తే వచ్చే రిసిట్ ఏ రిసిట్ అవుతుంది? క్యాపిటల్ రిసిట్ అవుతుందమ్మా. క్యాపిటల్ రెవెన్యూ షేర్స్ ఇష్యూ అంటే కంపెనీ కనుక షేర్స్ ఇష్యూ చేస్తే వచ్చే రిసిట్ ని క్యాపిటల్ రిసిట్ అంటారు. అలా క్యాపిటల్ రిసిట్ కనుక వచ్చినట్లయితే అలాంటి క్యాపిటల్ రిసిట్ మనకి ఏమవుతుందంట ఈజ్ ట్యాక్సబుల్. ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఇన్ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే వస్తుందో, ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్పారు 100 రూపీస్ అని చెప్పారు. కాబట్టి ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఎంత వచ్చింది 99,900 అనేది మీకు వచ్చిందంట. ఆ ఎక్సెస్ అనేది ఏదైతే అమౌంట్ వచ్చిందో ప్రీమియం అనేది ఎంతైతే అమౌంట్ వచ్చిందంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ. జనరల్ గా బయట మార్కెట్ లో ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత కొంటారు ఈ షేర్ ని అని చెప్పేసి అంటే సపోజ్ ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ ఒక 1000 రూపీస్ అన్నారు అనుకోమ్మా, అలాంటిది మనం ఎంత అమ్ముతున్నాం 1,00,000 రూపాయలకి అమ్ముతున్నాం అనుకోమ్మా, రిమైనింగ్ డిఫరెన్స్ ఏమవుతుంది 99,000 రూపీస్ is going to be taxable. It is going to be considered as income. ఇన్కమ్ కింద కన్సిడర్ చేసి దీన్ని ఏం చేస్తారంట టాక్సబుల్ చేస్తారంట. ఏం చేస్తారంట దాన్ని టాక్సబుల్ చేస్తారంట. అమ్మా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి షేర్స్ ట్రాన్సాక్షన్ గనక మనకి జరిగినట్లయితే, షేర్స్ ఇష్యూ జరిగినట్లయితే దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ కనుక మనం అమ్మినట్లయితే, ఎవరికి ఇష్యూ చేసినట్లయితే కంపెనీ చేతుల్లో వచ్చే అమౌంట్ ఇన్ ఎక్సెస్ అమౌంట్ అనేది ఏమవుతుందంట ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చిన అమౌంట్ ఏమవుతుందంట దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. దాన్ని ఏం చేస్తారంట టాక్సబుల్ చేస్తారంట. ఎందుకంటే దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నారు, దాన్ని ఇన్కమ్ కింద ఏం చేస్తారు టాక్సబుల్ చేస్తారంట. ఇది ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, ఎనీ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్ ఆర్ అదర్వైజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్ of capital asset, if such sum is forfeited and the negotiations do not result in transfer of such capital asset అని చెప్పేసి అంటున్నారు. ఓకే రైట్. ఈ బాధ ఏంటంటే సపోజ్ మనం ఒక బిల్డింగ్ అమ్ముదాం అని చెప్పేసి అనుకున్నాం అమ్మా. బిల్డింగ్ అమ్మితే వచ్చే రిసిట్ ఏమవుతుందమ్మా? మనం బిల్డింగ్ ని సేల్ చేస్తే వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్. Unless otherwise we are dealing in a purchasing and selling of the buildings purchasing selling చేస్తే కనుక అది పీజీబీపీ బిజినెస్ ఇన్కమ్ లో రెవెన్యూ రిసిట్ అవుతుంది. సో అలా కాకుండా నార్మల్ గా నేను బిల్డింగ్ అమ్మితే కనుక అది ఏమవుతుంది క్యాపిటల్ రిసిట్. మా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిజినెస్ ఇప్పుడు నేను బిల్డింగ్ కొని అమ్మడం లేదా కానీ కన్స్ట్రక్ట్ చేసి అమ్మడమే నా బిజినెస్ అనుకుంటే కనుక బిల్డింగ్ అమ్మితే వచ్చే రెవెన్యూ రిసిట్ అవుతుంది, బట్ నాట్ క్యాపిటల్ రిసిట్. అలా కాకుండా ఒక బిల్డింగ్ ని నేను అసెట్ కింద చూస్తున్నాను, నాట్ యాజ్ ఎ స్టాక్ కింద కాకుండా నేను అసెట్ కింద చూస్తున్నాను. ఐఎమ్ ట్రీటింగ్ ద బిల్డింగ్ యాజ్ ఎ అసెట్ అనుకుంటే కనుక అలాంటి అసెట్ ని కనుక నేను సేల్ చేసినట్లయితే వచ్చే రిసిట్ ఏమంటారంట క్యాపిటల్ రిసిట్. ఏమంటారంటమ్మా క్యాపిటల్ రిసిట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. Any sum of money received as advance or otherwise in the course of negotiations for the transfer of capital asset, if such sum is forfeited and negotiations do not result in transfer of a capital asset అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంపార్టెంట్ చూడండి ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ బిల్డింగ్ ని మనం సేల్ చేద్దాం అని చెప్పేసి ఒకరితో మాట్లాడాం. సో వాటితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాం. వాడు ఏం చేయమన్నాడు 2 months తర్వాత నేను అమౌంట్ పే చేసి నేను బిల్డింగ్ కొనుక్కుంటాను అని చెప్పేసి నాకు కొంత అడ్వాన్స్ ఇచ్చాడు. ఎంత ఒక 5 lakhs రూపీస్ నాకు అడ్వాన్స్ ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడమ్మా 5 lakh రూపీస్ నాకు అడ్వాన్స్ అమౌంట్ కింద పే చేశాడంట. ఈ 5 lakh రూపీస్ అడ్వాన్స్ కింద మనకి ఏదైతే అమౌంట్ పే చేశాడో ఆ పే చేసిన అమౌంట్ మనం ఏం చేసామంట ఫర్ఫిట్ చేసామంట. ఎందుకు? వాడు 2 months తర్వాత కూడా రాలేదు. వాడు 2 months తర్వాత వచ్చి వాడు పూర్తి అమౌంట్ పే చేసి వాడు రిజిస్ట్రేషన్ కనుక చేయించుకొని ఉన్నట్లయితే అప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేది. కానీ విత్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాడు ఏం చేశాడంటే 2 months అయిపోయినా సరే వాడు వచ్చి బిల్డింగ్ ని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అప్పుడు ముందే మనం ఒక కండిషన్ పెట్టాం,
2 months తర్వాత కనుక నువ్వు 2 months లోపు కనుక వచ్చి పూర్తి అమౌంట్ పే చేసి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే నువ్వు నాకు పే చేసిన అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్ ని ఫర్ఫీట్ చేస్తాము. అడ్వాన్స్ ఏం చేస్తానన్నారంట? ఫర్ఫీట్ చేస్తాము అని చెప్పేసి అన్నారంట. ఫర్ఫీట్ చేస్తానన్నారంట. సో అలా ఫర్ఫీట్ చేస్తే కనుక అంటే తిరిగి అమౌంట్ పే చేయను, నేను ఫర్ఫీట్ చేస్తాను అంటే కనుక ఫర్ఫీట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను మీకు అమ్ముతున్నాను అనుకోండి, 2 months తర్వాత కూడా మీరు నాకు వచ్చి ఈ బిల్డింగ్ కొనుక్కుంటానని డబ్బులు ఇవ్వలేదు, పూర్తిగానే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోలేదు, అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చంట? ఇక్కడ ఫర్ఫీట్ చేయొచ్చు. ఈ 5 lakhs అమౌంట్ ని ఫర్ఫీట్ చేయొచ్చు. ఫర్ఫీట్ చేస్తే నా చేతిలో ఇది ఏమవుతుందంట? ఇన్కమ్ అయితే కనుక ఏమవుతుంది? టాక్సబుల్. ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్. అంటే ఏదైనా అడ్వాన్స్ ని మనం ఫర్ఫీట్ చేసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేదనే ఆస్పెక్ట్ తో మనం ఏదైనా అమౌంట్ ని మనం ఫర్ఫీట్ చేసినట్లయితే, అంటే మనం ఇక్కడ తిరిగి పే చేయను అని చెప్పేసి ఫర్ఫీట్ చేసినట్లయితే అలాంటి ఫర్ఫీట్ చేసిన అమౌంట్ మనకి ఏమవుతుందంట? ఇన్కమ్ అవుతుంది. అది ఏ హెడ్ లో ఇన్కమ్ అవుతుందంటమ్మా? అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుందంట? నెగోషియేషన్స్ డో నాట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్. నెగోషియేషన్స్ ట్రాన్స్ఫర్ కింద నెగోషియేషన్స్ వర్కౌట్ అవ్వలేదంట. అంటే ఆ ఫర్ఫీట్ చేసిన అమౌంట్ ఏం చేస్తామంటే అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ చేస్తాము. ఓకే, రైట్. అంటే ఆ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చినాయి డబ్బులు. ఆ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం ద్వారా మనకి అంటే చేయకుండా మనం ఆపేసి చేయడం ద్వారా మనకి డబ్బులు వచ్చాయి. కాబట్టి అది ఏం చేస్తారంటే అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి చెప్పారంట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, assistance in the form of subsidy or grant or cash incentive or duty drawback or waiver of or concession or reimbursement by central government or state government or any local authority, any authority or body or agency in cash or in kind to the assessee. However, the following shall not be considered as income. అమ్మ ఇక్కడ ఈ రెండు ఆస్పెక్ట్స్ కాకుండా మిగతా ఏ ఆస్పెక్ట్ లో ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక సబ్సిడీ కానీ, గ్రాంట్ కానీ, క్యాష్ ఇన్సెంటివ్ కానీ, డ్యూటీ డ్రాబ్యాక్ కానీ, వేవర్ కానీ, కన్సెషన్ కానీ ఏది వచ్చినా సరే ఏం చేస్తారంట? టాక్సబుల్ చేస్తారు. ఎక్సెప్ట్ దీస్ టూ. ఇక్కడ చెప్పిన రెండు ఆస్పెక్ట్స్ తప్ప మిగిలిన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఏ బెనిఫిట్ వచ్చినా సరే ఏం చేస్తారంట? టాక్సబుల్ చేస్తారంట. దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. సార్ ఒక విషయం చెప్పండి, గవర్నమెంట్ నాకు బెనిఫిట్ ఇస్తుంది కదా? ఎస్, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటేనమ్మా, ఒక చేత్తో బెనిఫిట్ ఇస్తూ ఇంకో చోట చేత్తో ఏం చేస్తుంది? ఒక 30% వరకు ట్యాక్స్ లాగేస్తుంది అమ్మా. సో అంటే నెట్ బెనిఫిట్ ఏదైతే ట్యాక్స్ పోయిన తర్వాత వచ్చి మిగిలేదో అదే మీకు మిగులుతుంది. సో ఏం చేస్తుందంటే సబ్సిడీ అనే పేరుతో కానీ, గ్రాంట్ అనే పేరుతో కానీ, క్యాష్ ఇన్సెంటివ్ కానీ, డ్యూటీ డ్రాబ్యాక్ కానీ, వేవర్ కానీ, ఇలాంటి అమౌంట్స్ ఏదైనా సరే మీకు డబ్బులు కనుక మనకి గవర్నమెంట్ మీకు ఇచ్చిందంటే కనుక అది మళ్ళీ ఏం చేస్తుందంట? టాక్సబుల్ చేసేస్తారంట. ఎక్కడ టాక్సబుల్ చేస్తారు అని చెప్పేసి అంటే కనుక, అంటే ఇక్కడ ఎక్కడ టాక్సబుల్ చేస్తారంటే కనుక మనం ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వస్తే కనుక ఆ అమౌంట్ ని అక్కడే టాక్సబుల్ చేస్తారు. పీజీపీపీ అయితే పీజీపీపీ, ఆర్ అదర్ సోర్స్ అయితే అదర్ సోర్సెస్. ఓకే, కానీ ఈ రెండు కూడా టాక్సబుల్ చేయట్లేదు. ఏంటవి? సబ్సిడీ ఆర్ గ్రాంట్ ఆర్ రీయింబర్స్మెంట్ విచ్ ఇస్ టేకెన్ ఇంటూ అకౌంట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 10 టు సెక్షన్ 43(1) అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇదేంటంటే కనుక స్పెసిఫిక్ గా మనం అసెట్ ని డిప్రిషియేట్ చేసే డిప్రిషియబుల్ అసెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అమ్మా. ఏంటది? డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక అసెట్ కి అగెన్స్ట్ గా నాకు కనుక ఏదైనా గ్రాంట్ కానీ, సబ్సిడీ కానీ కనుక వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 10 లక్షలు పెట్టి అసెట్ కొన్నాను, అందులో 2 లక్షలు గవర్నమెంట్ నాకు గ్రాంట్ కింద ఇచ్చింది అనుకుంటే కనుక మనం బుక్స్ లో అసెట్ ని ఎంత చూపిస్తామని చెప్పేసానంటే కనుక, ఇప్పుడు 10 లక్షల్లోంచి గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చేసింది కాబట్టి మన అసెట్ ని 8 lakhs చూపించుకుంటాం అమ్మా. మనం అసెట్ ని ఎంత చూపించుకుంటాం? 8 lakhs. డిప్రిసియేషన్ కూడా ఎంత మీద క్లెయిమ్ చేస్తాం? 8 lakhs మీదే క్లెయిమ్ చేస్తాము. కాబట్టి అలా అసెట్ వాల్యూ గురించి, అసెట్ కి అగెన్స్ట్ గా ఏదైనా సబ్సిడీ గ్రాంట్ కనుక వచ్చినట్లయితే అసెట్ వాల్యూని ఈ సబ్సిడీ దగ్గర నుంచి సబ్సిడీ వచ్చిన అమౌంట్ ని అసెట్ వాల్యూ నుంచి తగ్గించేస్తున్నట్లయితే అలాంటి చోట మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేయగలదంట? టాక్సబుల్ చేయగలదు అని చెప్పేసి అంటున్నాడమ్మా. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. అంటే ఒక అసెట్ కొన్నాను, దాని మీద డిప్రిసియేషన్ లేదు, అలాంటప్పుడు అమౌంట్ ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నాడు? సబ్సిడీ ఆర్ గ్రాంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ a trust or institution which is established by the central government
ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక ట్రస్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ కార్పస్ కానీ ఉంటే కనుక అలాంటి దానికి సబ్సిడీ ఆర్ గ్రాంట్ కనుక వచ్చినట్లయితే అదేమవుదంట ట్యాక్సిబుల్ అవ్వదు అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మ అదే లోకల్ అథారిటీ ఇన్కార్పొరేట్ చేసిన ట్రస్ట్ అనుకోండి అప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సబ్సిడీ ఆర్ గ్రాంట్ కనుక వచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్, అది ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నార్మల్ గా గవర్నమెంట్ గ్రాంట్ కానీ ఇన్సెంటివ్ కానీ సబ్సిడీ కానీ ఏ పేరుతో ఇచ్చినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏం చేస్తారంట ట్యాక్సబుల్. ఓకే రైట్. నెక్స్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ ఇన్వెంటరీ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఏదైనా ఒక ఇన్వెంటరీని మనం క్యాపిటల్ అసెట్ లోకి మారుస్తున్నాము అంటే కనుక దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఏం చేస్తాడంట ఇక్కడ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాను అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. రైట్ సార్ అర్థం కాలేదు, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే పర్టికులర్ గా చెప్పాలంటే ల్యాండ్స్ కొని అమ్ముతున్నానమ్మా. ఓకే, లేదా బిల్డింగ్స్ కొని అమ్ముతున్నానంట. సో బిల్డింగ్స్ కొని అమ్ముతున్నట్లయితే నేను బిల్డింగ్స్ కొనేసి అమ్ముతున్నట్లయితే ఆ అమౌంట్ ఏమవుతుందమ్మా నాకు, ఈ బిల్డింగ్స్ అనేవి నాకు స్టాక్ అవుతుంది. ఏమవుతుంది స్టాక్. నేను 10 బిల్డింగ్స్ నా దగ్గర స్టాక్ ఉన్నాయి, నేను అందులో సేల్ చేస్తున్నాను. ఆ బిల్డింగ్స్ ఏమవుతుంది నాకు స్టాక్. స్టాక్ అంటే ఏంటి ఇన్వెంటరీ. ఆ బిల్డింగ్స్ అనేది ఏమవుతుందంటే నాకు ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీని నేనేం చేస్తున్నానంటే ఒక 10 బిల్డింగ్స్ ఉన్నాయి కదా నాకు, ఆ 10 బిల్డింగ్స్ లో నేనేం చేశానంటే 8 బిల్డింగ్స్ అమ్మేశానంట, ఒక 2 బిల్డింగ్స్ మాత్రం ఉండిపోయినాయి అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే వాటిని ఇంకా అమ్మదలుచుకోవట్లేదు, నేను దాన్ని నేను ఉంచేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానంట. అసెట్ కింద నేను ఉంచేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానంట. అంటే ఇక్కడ ఇన్వెంటరీ కింద ఉన్న అసెట్ ని నేను ఏం చేస్తున్నాను, ఇన్వెంటరీ కింద ఉన్న క్యాపిటల్ అసెట్ ని నేనేం చేస్తున్నానమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ కిందనే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేనే అసెట్ కింద ఉంచేసుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అనుకుంటే కనుక ఇక్కడ ఈ అసెట్ యొక్క క్యాపిటల్ అసెట్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూని దేని కింద ట్రీట్ చేస్తారంట, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. అమ్మా ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే బయట మార్కెట్ లో ఇదే ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది తీసుకుని దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారంట. ఇప్పుడు దానికి అయిన ఖర్చు ఉంటుంది కదా సార్ మనకి, అప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఖర్చు ఉంటది కదా, ఆ ఖర్చుని మన కాస్ట్ కింద తీసుకుని ఇక్కడ ఈ బిల్డింగ్ అమ్మడానికి, ఇక్కడ బిల్డింగ్ ఇన్వెంటరీ క్యాపిటల్ అసెట్ కింద మార్చడానికి ఉపయోగించింది ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఆ రోజున మార్కెట్ వాల్యూ ఏం తీసుకుంటా, ఏ రోజు అయితే కన్వర్ట్ చేసామో క్యాపిటల్ అసెట్ కింద ఆ రోజు అసెట్ ని మనం ఏం తీసుకుంటూ ఉంటామా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుని అందులోంచి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన కాస్ట్ మనం మైనస్ చేసేస్తే ఉండే ప్రాఫిట్ ని మనం ఏం చేస్తామంట ట్యాక్సిబుల్ చేస్తాము. కానీ అలా ట్యాక్సిబుల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ని ఏం చేయాలంటే మనం ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి, ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్, క్యాపిటల్ అసెట్ కింద మార్చినట్లయితే అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్ రైట్. సో నెక్స్ట్ ఇన్కమ్ డెఫినేషన్ లో లాస్ట్ పాయింట్ అమ్మా. లాస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఎనీ కాంపెన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ any compensation or other payment due to or received by any person in connection with the termination of his employment or modifications of the terms of the conditions relating thereto అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఎనీ కాంపెన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఎ పర్సన్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ టర్మినేషన్ అంటే మీ ఎంప్లాయ్మెంట్ ని టర్మినేట్ చేయడం ద్వారా, మీ ఎంప్లాయ్మెంట్ ని టర్మినేట్ చేయడం ద్వారా ఓకే ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ ఆర్ మోడిఫికేషన్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ని చేయడం ద్వారా మీకు ఏదైనా కాంపెన్సేషన్ వచ్చినట్లయితే
ఆ కాంపన్సేషన్ ని ఏం చేస్తారంట, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే ఏం చేస్తారు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంప్లాయర్ దగ్గర నుంచి వస్తుంది. టర్మినేషన్ తీసేయడం, ఎంప్లాయీని తీసేయడం ద్వారా, టర్మినేట్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ఎక్కడ వస్తుందమ్మా, ఎంప్లాయర్ దగ్గర నుంచి వస్తుంది. సో ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏమైనా అమౌంట్ రిసీవ్ అయినట్లయితే ఏమవుతుందంట, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ హెడ్, సాలరీస్ లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకోవాలమ్మా. ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి అక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్ లో మనకి ఆస్పెక్ట్స్ చెప్తున్నాడు చూడండి. ఓకే, ద ఇంపార్టెంట్ పాయింట్స్. లాటరీ ఇంక్లూడ్స్ విన్నింగ్ from puzzles, prizes awarded to any person by draw of lots or by chance of any in the other manner whatsoever under the schemes or arrangements by whatever name called. Lottery ante game of chance kuda manaki ee prize money drawing from the lots edaina sare manaki induloki vastudanta, lottery loki vastudanta. Card games and other games of any sort includes any game show, any entertainment program on television or electronic media, electronic mode in which people compete to win prizes or any other similar games. So ఈ గేమ్స్, కార్డ్ గేమ్స్, అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ అంటే అందులో ఈ ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి వచ్చిన గేమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, ది వర్డ్ ఇన్కమ్ వుడ్ ఇంక్లూడ్ బోత్ ప్రాఫిట్స్ యాజ్ వెల్ యాజ్ లాసెస్. ఇక్కడ ఇన్కమ్ అని చెప్పేసి నేను ప్రతి చోట చెప్పాడు కదా సార్, అంటే ఇన్కమ్ అంటే ఇన్కమ్ వస్తేనే ట్యాక్స్ చేస్తారా అంటే, ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ లాసెస్ ని రెండింటినీ కూడా కన్సిడర్ చేస్తారంట. ఇన్కమ్ అనే వర్డ్ కి ఇక్కడ మీనింగ్ ఏమని చెప్పాడు, ప్రాఫిట్స్ యాజ్ వెల్ యాజ్ లాసెస్, ప్రాఫిట్స్ లాసెస్ రెండింటిని గురించి కూడా ఇక్కడ డీల్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇన్కమ్ వస్తే ట్యాక్స్ చేసినప్పుడు, లాస్ వస్తే దాన్ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాము, ప్రాఫిట్ నుంచి సెట్ చేసుకునే అడ్జస్ట్మెంట్ అనేది అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అంటే ఇన్కమే కాదు, ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తాం, లాసెస్ ని కూడా కన్సిడర్ చేస్తాం అనే ఆస్పెక్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే రైట్. సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఒక ఎగ్జాంపుల్ చూసి ఆ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ కి, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కి మనం డిఫరెన్స్ అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది మీరే చెప్తారమ్మా. ఓకే రైట్. ఫస్ట్, ఏ అనే ఒక ఫాదర్ ఉన్నాడంటమ్మా, వాడు బి అనే సన్ కి ఒక హౌస్ ని ఇచ్చాడంటమ్మా. బి అనే సన్ కి ఒక హౌస్ ఇచ్చాడంట. సో బి అనేవాడు అంత గుడ్ పర్సన్ కాదంట, బి అనేవాడు బ్యాడ్ పర్సన్ అంట. సో వీడు బ్యాడ్ అని చెప్పేసి ఏకి ముందే తెలుసంట. ఏ ఎవరు, ఫాదర్, బి ఎవరు, సన్. ఓకే, సో ఈ సన్ ఏవైతే ఉన్నాడో, ఈ సన్ అనేవాడు బ్యాడ్ పర్సన్ అని చెప్పేసి ఏకి తెలుసంట. సో వీడి గనక ప్రాపర్టీ ఇచ్చినట్లయితే ఇక్కడ సి ఎవరంటే గనక మదర్, వీళ్ళు ఫాదర్ అయితే ఈవిడ మదర్, ఎవరికి, బికి. అయితే ఇక్కడ సికి, ఇక్కడ వీడు సిని చూడడు, హౌస్ కనుక ఇచ్చేసినట్లయితే, ఉన్న ఒక హౌస్ ఇచ్చేసినట్లయితే ఇంకా సిని వాడు కనీసం అన్నం కూడా పెట్టడు అని చెప్పేసి ఏకి తెలుసంట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ హౌస్ ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడంట. ఏం చేశాడంటమ్మా, కండిషన్ పెట్టాడంట. ఏమని చెప్పేసి ఇచ్చే కండిషన్ ఏంటంటే, ఈ హౌస్ నుంచి వచ్చే రెంట్ ఏదైతే ఉంటుందో, ఈ హౌస్ నుంచి వచ్చే రెంట్ ఎంత వస్తుందంట, 2 lakhs వస్తుందంట. ఓకే, ఎవ్రీ మంత్ 2 lakhs వస్తుందంట పర్ మంత్. అందులో ఏమని చెప్పాడంటే, ఇందులో 1 lakh పర్ మంత్ నువ్వు ఏం చేయాలి,
పెర్ మంత్ నువ్వు వాళ్ళ అమ్మగారు అయినా సికి పే చేయాలి. అప్పుడు మాత్రమే నీకు హౌస్ మీద పూర్తి హక్కులు వస్తాయి అని చెప్పేసి చెప్పే కండిషన్ తో ఇక్కడ మనకి ఏం చేశారంట, ఏ అనేవాడు బి అనేవాడికి ప్రాపర్టీని ఇచ్చారంటమ్మా. ఓకే, ఇప్పుడు సి బతుకున్నంత కాలం బి ఏం చేయాలి, ఖచ్చితంగా వచ్చే రెంట్ 2 lakhs లో 1 lakh సికి పే చేయాలి. అదర్వైజ్ హౌస్ ని ఎంజాయ్ చేసే రైట్స్ అనేవి ఎవరికి ఉండదు, బి అనేవాడికి ఉండదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, ఇప్పుడు వచ్చిన 2 lakhs ఇన్కమ్, వచ్చిన 2 lakhs రెంట్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ అమ్మా. ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ అని చెప్పేసి అని అనుకుంటే, ఎవరు రెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు, బి. బి రెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు ఎవరి దగ్గర నుంచి, టెనెంట్ దగ్గర నుంచి బి రిసీవ్ చేసుకుంటున్నాడు రెంట్. సో ఈ బి చేతిలోనే 2 lakhs ట్యాక్సిబుల్ అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే కనుక, ఇక్కడ బికి ఒక కండిషన్ ఉంది, ఈ హౌస్ బికి చెందాలి అంటే కనుక ఈ 1 lakh అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వాలి, మదర్ సికి ఇవ్వాలంట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ వచ్చిన 1 lakh ఈ కండిషన్ ఉంది కాబట్టి ఈ కండిషన్ బేస్ చేసుకుని ఎవరికి వెళ్ళాలి, ఖచ్చితంగా సికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 2 lakhs లో 1 lakh ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంట, సి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. రిమైనింగ్ 1 lakh మాత్రమే ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంట, బి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంట. సో దీన్ని ఏమంటారంటే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఏమంటారు, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. అంటే కండిషనల్ బేసిస్ గా ఇక్కడ అమౌంట్ అనేది ఏమైంది, డైవర్ట్ అయింది. అలా కాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే, బి అనేవాడు గుడ్ పర్సన్ అంట. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బి అనేవాడు గుడ్ పర్సన్ అంట. వాడు ఏం చేశాడంటే ఈ 2 lakhs ఇక్కడ కండిషన్ లేదు, ఇక్కడ కండిషన్ లేదు, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి కండిషన్ అనేది లేదు. ఏం జరిగింది అంటే గనక, బి అనేవాడు ఏ అనేవాడు, ఇక్కడ ఏ అనేవాడు ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత వీడి తల్లికి వీడి కండిషన్ ఏం పెట్టలేదు, పే చేయాలని చెప్పాను. ఇక్కడ వచ్చిన 2 lakhs లోని 1 lakh వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడంట. ఓకే, బి అనేవాడు మంచి సన్ను. ఈసారి ఎగ్జాంపుల్ లో వాడు ఏం చేస్తున్నాడంట, వాడు ఈ 2 lakhs లో 1 lakh ని ఎవరికి ఇస్తున్నాడు, వాళ్ళ మదర్ కి ఇస్తున్నాడంట. సో దీన్ని ఏమంటారంటే కనుక, ఇక్కడ కండిషనల్ లేకుండా ఇచ్చేదాన్ని అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు ఈ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారంట, బికి టోటల్ రెంట్ తీసుకునే రైట్ అనేది అంతా ఎవరికి ఉంది, బికి ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ చేస్తారంటమ్మా, మొత్తం అమౌంట్ 2 lakhs కూడా బి చేతిలో ట్యాక్సిబుల్ చేసేస్తారు. అదే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అయితే చేతిలో, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటే కనుక కండిషనల్ గా వస్తే కనుక అక్కడ ఏం చేస్తున్నారు, సి చేతుల్లో 1 lakh ట్యాక్సిబుల్ చేస్తున్నారు, బి చేతుల్లో 1 lakh ట్యాక్సిబుల్ చేస్తున్నారు. అర్థం అవుతుందా? అంటే వితౌట్ ఎనీ కండిషన్ మనంతటి మనంగా అప్లై చేసే అమౌంట్, మనమంతటి మనంగా ఇచ్చే అమౌంట్. ఇక్కడ బి అనే కొడుకు వాళ్ళ అమ్మగారికి 2 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, 2 లక్షలు కలెక్ట్ చేసిన అమౌంట్ లోంచి అని చెప్పేసి అనుకుంటే కనుక 1 lakh కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ 1 lakh కలెక్ట్ చేసి 1 lakh వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటమ్మా, వాడు సొంతంగా వాడు అప్లై చేసి, అప్లికేషన్ అంటే వాడు అప్లై చేశాడు అంటే వాడు అప్లై చేసిన వాడి అమౌంట్ ని వాడు ట్యాక్స్ పే చేసిన తర్వాత అమౌంట్ ని కావాలంటే ఇచ్చుకోవాలి. కానీ వాడు ముందుగానే వాడికి ఏం కండిషన్ లేకుండా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. సో అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ లో ఏమవుతుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గివర్. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ చేతిలోనే ట్యాక్సబుల్ చేస్తారంట. అందువల్ల ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంటే ఈ 2 lakhs అమౌంట్ ఇక్కడ ఇచ్చే పర్సన్ బి చేతుల్లోనే ట్యాక్సబుల్ అవుతుంది. అదే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటే కనుక కండిషనల్ గా ముందే మనకి బేసిస్ కండిషన్ లోనే పాయింట్ ఉంది కాబట్టి, అంటే అక్కడ ఆ బైఫర్కేషన్ లోనే పాయింట్ ఉందంటే బి ఖచ్చితంగా కండిషన్ ద్వారా ఏం చేయాలి, సికి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ 1 lakh ఎవరి చేతిలో ట్యాక్సబుల్ చేస్తారంటే ఆ సి చేతుల్లో ట్యాక్సబుల్ చేస్తారు. ఆ కండిషన్ ని కంప్లై చేయడం కోసం 1 lakh రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఇవ్వడు అనుకుంటే ఆ కండిషన్ కంప్లై చేయడం కోసం ఇచ్చాడు కాబట్టి ఆ 1 lakh రూపాయలు ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంట, మదర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో విత్ దిస్ ఎగ్జాంపుల్ we will see the diversion of income versus application of income. సో డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాడు చూడండి. ది ప్రిన్సిపల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, the principle of diversion of income by overriding title refers to those cases where there is an obligation to the recipient
టు పార్ట్ విత్ ద పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది బెనిఫిషియరీ. గుర్తుపెట్టుకుని అక్కడ ఆబ్లిగేషన్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో బి అనేవాడికి ఆబ్లిగేషన్ ఉంది. ఖచ్చితంగా వాడు ఏం చేయాలి, ఆ ₹1,00,000 రెంట్ వాళ్ళ అమ్మగారికి ఇస్తేనే కానీ ఆ ప్రాపర్టీని వాడు ఎంజాయ్ చేయలేడు. ఓకే, సో రిసిపియంట్ టు ద పార్ట్ విత్ ద పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది బెనిఫిషియరీ. ఖచ్చితంగా బెనిఫిషియరీకి బెనిఫిషియల్ గా ఇన్ ఫేవర్ గా మనం డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు కాము, కాబట్టి ఖచ్చితంగా పే చేయాలి. సో హూ పొసెసెస్ ద రైట్ టు రిసీవ్ సచ్ ఇన్కమ్. ఆ అమౌంట్ ని ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక రైట్ కింద, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ లో వాళ్ళ నాన్నగారు ఆ కండిషన్ పెట్టారు కాబట్టి ఆవిడకి ఒక రైట్ కింద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాడమ్మా, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏమంటున్నాడు, ప్రిన్సిపల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ బై ఓవర్ రైడింగ్ టైటిల్ రిఫర్స్ టు దోస్ కేసెస్ వేర్ దేర్ ఇస్ ఎన్ ఆబ్లిగేషన్ టు ద రిసిపియంట్. అంటే ఫస్ట్ అమౌంట్ రెంట్ 2 lakhs రిసీవ్ చేసుకుంటుంది ఎవరు, బి. వాడికి ఏముంది, ఒక ఆబ్లిగేషన్ ఉంది, వాళ్ళ అమ్మగారికి 1 lakh పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది. దేని ప్రకారం, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కండిషన్ ప్రకారం. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కండిషన్ ప్రకారం 1 lakh అనేది ఖచ్చితంగా పే చేయాలి. అలాంటి ఆబ్లిగేషన్ అనేది బెనిఫిషియరీ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంది. కాబట్టి హూ పొసెసెస్ సచ్ రైట్ టు రిసీవ్ సచ్ ఇన్కమ్, ఆవిడకి ఒక రైట్ అంటూ ఉంది కాబట్టి అలాంటి ఇన్కమ్ ఏమంటారంట, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. Income or portion of the income so diverted cannot be taxed in the hands of the recipient. అంటే ఎవరైతే ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడో బి, వాడి చేతుల్లో ఏం చేయరంట, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. వాళ్ళ చేతుల్లో ట్యాక్స్ చేయరంట. ఎందుకంటే ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి, ఆబ్లిగేషన్ ప్రకారం పే చేశాడు కాబట్టి దాన్ని డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, రైట్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటో చూడండి. An assessee may either on his own volition or otherwise forego his income or utilize the income for any reason or purpose. ఇప్పుడు సపోజ్ వాళ్ళ అమ్మగారికి వీడు ఏం చేశాడు, వాడు రెంట్ రిసీవ్ చేసుకున్నాడు 2 lakhs రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు ఏ కండిషన్ పెట్టలేదు. కానీ వీడు అవుట్ ఆఫ్ వీడు మంచితనం వల్ల ఏం చేశాడు, 1 lakh వాళ్ళ అమ్మగారికి ఇస్తున్నా సరే అక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్. నీ సొంతంగా నువ్వు నిర్ణయం తీసుకుని ఇస్తున్నావు కాబట్టి అప్పుడు నువ్వు ఎప్పుడు పే చేసుకోవాలంట, నువ్వు ట్యాక్స్ పే చేసేసిన తర్వాత కావాలంటే నీ అప్లికేషన్ అనేది నువ్వు చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, the assessee may either on his own volition or otherwise forego his income or otherwise or utilize the income for any reason or purpose. This amounts to application of income and therefore he cannot seek exclusion of such income from his total income. So వాడు ఎన్న ఎక్స్క్లూజన్ కోరుకోగలడా, సార్ ఇక్కడ 2 లక్షలు నాకు వచ్చింది సార్, అందులో ₹1,00,000 మా అమ్మగారికి ఇచ్చేసాను అని చెప్పేసి అన్నా సరే వాడు ఏం కోరుకోలేడంట, ఎక్స్క్లూజన్ అనేది కోరుకోలేడంట. అంటే ఏం చేయాలి, thus income once accrued or earned or received cannot be excluded merely on the ground that the assessee has applied such income for some purpose or other అని చెప్పేసి అన్నాడంటే, ఒక పర్పస్ కోసమో లేదా ఒక ఆస్పెక్ట్ కోసమో మనం ఖర్చు పెట్టాము సార్ అని చెప్పి మనం ఏం చేయలేమంట, ఆ ఇన్కమ్ ని ఎక్స్క్లూడ్ చేయలేము. సపోజ్ నాకు ₹2,00,000 శాలరీ వస్తే కనుక సపోజ్ నేను ఏం చేశానంటే ₹1,00,000 ఇక్కడ అనాథ పిల్లల్ని చదివించడానికి ఇచ్చేసానంట. సార్ ఈజ్ ఇట్ టాక్సబుల్, ఈవెన్ నాకు 2 లక్షలు టాక్సబుల్ అవుతుందా, 1 లక్ష టాక్సబుల్ అవుతుందా అని చెప్పేసి అంటే కనుక ఇది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. కాబట్టి నువ్వు అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు చేసుకోవచ్చు, నా ట్యాక్స్ అనేది పే చేసేసిన తర్వాత వచ్చే అమౌంట్ మీద నువ్వు చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎంతకి ట్యాక్స్ పే చేయాలంటే 2 lakhs పే చేయాలి కానీ 1 lakh కి కాదు. ఓకే, an employee cannot avoid tax on salary income by merely instructing his employer to contribute his salary fully or partly to the charity అని చెప్పేసానంటే, ఇప్పుడు సపోజ్ నాకు వచ్చే శాలరీ 2 లక్షలు అయితే 2 లక్షలు కూడా నేను ఏం చేశానంట, చారిటీకి ఇచ్చేయండి అని చెప్పేసి నేను చారిటీకి ఇచ్చేసానంట. అయినా సరే ఆ 2 lakhs మీద ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది నా దగ్గర ఉండిపోతుంది. మా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది ఎందుకంటే కనుక ఇక్కడెక్కడ నాకు ఆబ్లిగేషన్ లేదు పే చేయడానికి, కానీ నేను ఆబ్లిగేషన్ నేను పెట్టుకుంటున్నాను. అంటే నా సొంత అప్లికేషన్, నా సొంత మైండ్, నేను నా ఓన్ డెసిషన్ అనేది నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ బట్ నాట్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. సో కాబట్టి అలాంటి ఆస్పెక్ట్ లో నేను ఏదైనా శాలరీ ఫోర్గో అయ్యాను అని చెప్పేసి అనుకుంటే, శాలరీ అనే కాదు ఏ ఇన్కమ్ అయినా సరే ఫోర్గో అయ్యాను అంటే కనుక
అది తీసుకొచ్చి మళ్ళీ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ చేస్తారంట, ఎవరైతే ఫోర్గో అయ్యారో వాళ్ళ చేతిలోనే ట్యాక్సిబుల్ చేస్తారంట. అంటే మనం అప్లై చేస్తే కనుక ఎప్పుడు అప్లై చేయాలి, ట్యాక్స్ పే చేసేసిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అప్లై చేసుకోవచ్చు, అది సొంతంగా నీకు దేనికి కావాలి దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అమౌంట్ నుంచి యూ కెనాట్ అప్లై, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ డైవర్షన్. అంటే ఖచ్చితంగా నీ కండిషన్ ప్రకారం నువ్వు డైవర్షన్ చేయాల్సి వస్తే కనుక నువ్వు డైవర్ట్ చేయాలి, లేకపోతే ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్, such salary is liable to be taxed and employee can avail the any deduction eligible for the donation under section 80G. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ కింద నువ్వు అప్లై చేసిన శాలరీని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. ఎక్కడైనా అలౌ చేస్తే కనుక 80G అనే డిడక్షన్ అనేది అలౌ చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు, అది వేరే విషయం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్కమ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇంక్లూడ్ చేస్తారు. ద ఓన్లీ ఎక్స్క్లూజన్ టు దిస్ when the salary is surrendered to the central government under the Voluntary Surrender of Salaries Act 1961, in which section 2 confers exemption thereof. అమ్మ ఇక్కడ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఉంటుంది ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు శాలరీ వద్దు, నేను వాలంటరీగా పనిచేస్తాను అని చెప్పేసి వాళ్ళ శాలరీని కనుక ఫోర్గో అయినట్లయితే ఏ యాక్ట్ ప్రకారం, వాలంటరీ సరెండర్ ఆఫ్ సాలరీస్ ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే యాక్ట్ ప్రకారం అందులో సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, ఎలాంటి ఎవరైనా సరే కాంట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళకి ఎగ్జంప్షన్ వస్తుంది, అంటే ట్యాక్సబుల్ అవ్వదు శాలరీ అని అంటారు. అలా తప్ప మిగతా ఎవరు అప్లై చేసినా సరే ఇదేమవుతుందంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చేతిలో ట్యాక్సబుల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకేనా రైట్. అండ్ నాట్ ద లీస్ట్ ఒక్క చిన్న ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుని మనం కంక్లూడ్ చేసేద్దాం ఇవాళ టాపిక్, ఇవాళ క్లాస్ ఏంటంటే కనుక దట్ ఈస్ రియల్ ఇన్కమ్. ఏంటంటే రియల్ ఇన్కమ్. నార్మల్ గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏ ఇన్కమ్ ని ట్యాక్సబుల్ చేస్తారు అని చెప్పేసానంటే ఓన్లీ రియల్ ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్సబుల్ చేస్తారు. అంటే నిజంగా మీకు వచ్చిన ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్సబుల్ చేస్తారు, ఎక్సెప్ట్ ఇన్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ కేసెస్. అంటే స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసిన కొన్ని కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్ లోని దేని ట్యాక్సబుల్ చేస్తారంట, రియల్ ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్సబుల్ చేస్తారు. రియల్ గా నీకు వచ్చిన ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్సబుల్ చేస్తారు. ఎక్కడ కూడా నోషనల్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేయరు, ఎక్కడ కూడా నోషనల్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేయరు, ఎక్సెప్ట్ ఇన్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ కేసెస్. అంటే కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ లో తప్ప నీకు నోషనల్ ఇన్కమ్ అంటే మనకి రాని ఇన్కమ్ ని కూడా ట్యాక్సబుల్ చేస్తారా సార్ అంటే నోషనల్ ఇన్కమ్ ని ట్యాక్సబుల్ చేయరు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ట్యాక్సబుల్ చేస్తారు. ఆ కొన్ని సిచ్యువేషన్స్ లో తప్ప మీకు ఏం చేయరంట, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. మా యశ్వంత్ ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ నోషనల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ చేయరు, కేవలం ఏం ట్యాక్సబుల్ చేస్తారంటే రియల్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్సబుల్ చేస్తారు. చూద్దాం. Under the Income Tax Act, only real income is going to be taxable unless otherwise specifically provided by law. అంటే స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేస్తే తప్ప ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఇక్కడ ట్యాక్సబుల్ చేస్తాము నోషనల్ ఇన్కమ్. అమ్మ రియల్ ఇన్కమ్ నోషనల్ ఇన్కమ్ అని రెండు ఉంటాయి. అందులో నోషనల్ ఇన్కమ్ కనుక స్పెసిఫిక్ గా చెప్తే అవి ఆ నోషనల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది. ఏమి చెప్పకపోతే నోషనల్ ఇన్కమ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్. సార్ నోషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక, సపోజ్ నా ఎంప్లాయర్ నాకేం చేశాడంటే లోన్ ఇచ్చాడంట, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాడంట. ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుంటాం. సపోజ్ నా ఎంప్లాయర్ నాకేం చేశాడంట, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాడంట. బయట ఇదే గనక లోన్ నేను తీసుకున్నట్లయితే బ్యాంక్ లో నాకు కొంత అమౌంట్ ఇన్కమ్ అనేది కొంత అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ లో తీసుకున్నాను అనుకోండి, ఒక 8% నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. లక్షకి ఇప్పుడు లక్షకి ఇయర్ కి నేను లోన్ తీసుకున్నానంటే 8% అంటే 8,000 నేను ఇయర్ కి పే చేయాలి. అదే ₹1,00,000 నాకు నా ఎంప్లాయర్ ఇచ్చాడు, ఏంటి ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఇస్తున్నాడంట. ఆ 8,000 నాకు మిగిలినట్టే కదా, ఇంట్రెస్ట్ పే చేయకుండా బయటకు పే చేయకుండా మిగిలినట్టే కదా. అలాంటి 8,000 నాకేం చేస్తారంట, ట్యాక్సబుల్ యాజ్ ఇన్కమ్ కింద ట్యాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అది నిజంగా మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ కాదు, ఇట్ ఈస్ ఏ రియల్ ఇన్కమ్ కాదు, కానీ నోషనల్ ఇన్కమ్. అంటే నువ్వు గనక లోన్ బయట తీసుకుని ఉంటే నీకు 8,000 నీకు ఖర్చు అయ్యేది, ఆ ఖర్చు అవ్వకుండా నీకు ఎంప్లాయర్ నీకు అదే ₹1,00,000 అదే పర్పస్ కోసం లోన్ ఇచ్చాడు కాబట్టి, అదే టర్మ్స్ లోన్ ఇచ్చాడు కాబట్టి నీకు ఏమైంది, 8,000 నీకు మిగిలిపోయింది. ఆ 8,000 ఏం చేస్తాము, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు అంట. ఓకే, ఇలాంటి నోషనల్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ఆ నోషనల్ ఇన్కమ్స్ ని కొన్ని స్పెసిఫైడ్ ఆస్పెక్ట్స్ లో మాత్రమే మనకి ఏం చేస్తారంటమ్మా, అది ట్యాక్సబుల్ చేస్తారు.
ఓకే, అంటే ప్రతి నేషనల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుందా? ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ప్రతి రియల్ ఇన్కమ్ మాత్రం మనకి ఏమవుతుంది? ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఓన్లీ రియల్ ఇన్కమ్స్ మాత్రమే ట్యాక్సిబుల్ చేస్తాము, ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ కేసెస్ తప్ప. ఓకేనా? రైట్. లాస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పాయింట్ చూడండి. ఇట్ నీడ్స్ టు బి మెన్షన్ దట్ ద ఇన్కమ్ ఈస్ ఇన్కమ్ is income, thus taxable under the income tax act irrespective of its source. ఎలా వచ్చింది? Therefore, even in respect of income derived through unlawful, illegal, tainted sources shall be subject to tax. Very very important. మన ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది. మీకు లీగల్ గా వచ్చిందా, ఇల్లీగల్ గా వచ్చిందా, టెయింటెడ్ అమౌంటా, వేర్ ఎవర్ ద సోర్స్, వాట్ ఎవర్ బి ద సోర్స్, ఎలాంటి చెప్పుకోలేని సోర్సా, చెప్పుకోగలిగిన సోర్సా, ఎలా వచ్చినా సరే డబ్బులు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. మన ఇండియాలో ఇన్కమ్ ని ఎలా వచ్చినా ట్యాక్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే రియల్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ చేస్తాము, నేషనల్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేయము. కానీ నేషనల్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేస్తాం. ఎక్కడ? స్పెసిఫికల్ గా ప్రొవైడ్ చేసిన కేసెస్ లో మాత్రమే మనం ట్యాక్స్ చేస్తాం. ఆ స్పెసిఫికల్ గా ప్రొవైడ్ చేసిన కేసులు ఏంటనేవి మనం త్రూఅవుట్ ద యాక్ట్ లో చాలా చోట్ల మనం స్పెసిఫిక్ గా చెప్పుకుంటూ వెళ్తాము. ఆ పర్టికులర్ ఇన్కమ్ అనేది నేషనల్ ఇన్కమ్ అయినా సరే మనం ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తాము. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ కి మనకి ఎగ్జాంపుల్ కింద ఇస్తాము. ఓకే, రైట్. సో నార్మల్ గా ఏంటంటే మనకి రియల్ గా ఇన్కమ్ జనరేట్ అయితేనే ఆ ఇన్కమ్ మీద మాత్రమే మనం ట్యాక్స్ పే చేస్తాము, నేషనల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ అనేది పే చేయము. ఓకే, సో మనం ఇవాళ ఏం చూసామంటే ఇన్కమ్ డెఫినిషన్ అనేది పూర్తిగా చూసాము. తర్వాత డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ చూసాము, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చూసాము. తర్వాత రియల్ ఇన్కమ్ ని మాత్రమే మనం ట్యాక్సిబుల్ చేస్తామని కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. నేషనల్ ఇన్కమ్ గురించి, నేషనల్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేయము. కానీ స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసిన లా చేతి ప్రొవైడ్ చేయబడిన కేసెస్ లో మాత్రం నేషనల్ ఇన్కమ్ ని కూడా ట్యాక్స్ చేస్తాము. ఆ ఏ కేసులు అనేది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది యాక్ట్ మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇన్కమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ మనం ఇన్కమ్ ని ట్యాక్సబుల్ అంటే ఎలా చేస్తాం సార్ అని చెప్పేసి అంటే అది లీగల్ ఇన్కమ్, ఇల్లీగల్ ఇన్కమ్, సోర్స్ ఎలా వచ్చింది ఏంటి అనే దాంతో మనకు సంబంధం లేకుండా మనం ప్రతి ఇన్కమ్ ని ఏం చేస్తామంటమ్మా ట్యాక్స్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్ అంట. ఓకే, రైట్.